కాలేయ సంబంధిత వ్యాధులతోని ఏడాదికి 2,77,000 మంది భారతీయులు చనిపోతున్నారు అని మనకు అంచనా తెలుస్తుంది. గ్యాస్ట్రోలో ప్రాబ్లమ్స్ చాలా పెరుగుతున్నాయి, అందుకని ఐమ్ వరీడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే లివర్ డిసీజెస్ పెరుగుతున్నాయి. లివర్ క్యాన్సర్స్ ఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. అతి వేగంగా పెరిగే క్యాన్సర్ ఈజ్ లివర్ క్యాన్సర్. ఎందుకు అని అంటే కనుక బికాస్ ఆల్కహాల్, వైరల్ హెపటైటిస్ అండ్ ఫ్యాటీ లివర్. బైల్ డక్ట్లో క్యాన్సర్ ఎందుకు రూపాంతరం చెందుతుంది? బైల్ డక్ట్ క్యాన్సర్స్ అది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ లివర్. వచ్చిన తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా 3 నెలల నుంచి 6 నెలలు అని చెప్తున్నాం. సో 3 to 6 months అంటే దీస్ ఆర్ వెరీ నోటోరియస్ అండ్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ డేంజరస్ క్యాన్సర్స్. అంటే ఈ క్యాన్సర్ ఉంటే ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి? కామన్లీ జాండీస్ వస్తుంది కొంతమందికి. రీజన్ ఫర్ లివర్ క్యాన్సర్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్ ఇస్ హెపటైటిస్ బి అండ్ సి. దీని హెచ్చరిక సంకేతాలు ప్రారంభంలో రాకుండా చేయడం, ముఖ్యంగా వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యత. ఇన్ఫాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఈ వైరస్ దే ఆర్ 100 times మోర్ ఇన్ఫెక్షన్స్ దెన్ హెచ్ఐవి. మన గవర్నమెంట్ అని హెచ్ఐవి గురించి చాలా మాట్లాడుతుంటారు కానీ బట్ ఈ హెపటైటిస్ గురించి మాట్లాడరు. ఆల్దో దిస్ ఈస్ 100 times మోర్ ఇన్ఫెక్షన్స్, 100 times ఎక్కువ పాకే ఛాన్సెస్ ఉంటాయి హెపటైటిస్ బి వైరస్ హెచ్ఐవి కంటే. కానీ మాట్లాడుకుందాం దాని గురించి. సో మీరు ఈ డయాబెటీస్ పేషెంట్లకి సూచనలు ఇవ్వాలి తెలుసుకుంటే టాప్ 5 సూచనలు ఏంటి, తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి? ఇండియా హస్ బికమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, రైట్? కోవిడ్ సునామీ గురించి కాదు, దిస్ ఈజ్ అ బిగ్గర్ సునామీ. ఈ ఫ్యాట్ లివర్ ఇస్ అ బిగ్గర్ సునామీ. ఎందుకంటే ఒక్క బర్గర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఆల్మోస్ట్ 2,000-2,500 క్యాలరీస్ ఉంటాయి ఒక్క బర్గర్లో. యాజ్ ఎ అడల్ట్ మనకి రోజు మొత్తంలో కావాల్సింది 2,000 క్యాలరీస్. ఒక బర్గర్ సరిపోతుంది మన రోజుకి, అంతే. అయిపోయింది. 5 నిమిషాల్లో బర్గర్ తినేసావు, రోజు కావాల్సిన క్యాలరీస్ని అయిపోయింది. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి లివర్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ చెక్ చేసుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ కూడా చెక్ చేసుకోండి. మూడోది దేర్ ఇస్ ఎ స్పెషల్ స్కాన్ కాల్డ్ ఫైబ్రోస్కాన్. ఫైబ్రోస్కాన్ అంటే అల్ట్రాసౌండ్లానే నొప్పే ఉండదు. మీరు మీ అనుభవపూర్వకంగా చెప్పండి, విచ్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్ అండ్ వై? ఈ మధ్యకాలం మీరు చాలా ఉంటారు కీటో డైట్ అని, ఈ డైట్ అని, ఆ డైట్ అన్నారు. అన్నిటికీ యాక్చువల్గా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. బట్ ఎవిడెన్స్ దేనికి ఉంది అంటే కనుక ఫాస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఫాస్టింగ్ ఈజ్ అ టైమ్ వెన్ బాడీ విల్ రిపేర్. సో దిస్ ఈజ్ మెడికల్ టర్మ్స్లో ఆటోఫేజీ అంటాం. సో ఆటోఫేజీ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ అన్నమాట. గట్ హెల్త్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అంటున్నాము. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఈ గట్ హెల్త్కు మానసిక ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? రీసెంట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి? దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. మన మూడ్ అంతా కూడా మన ఇంటెస్టైన్స్లోంచే కూడా కంట్రోల్ అవుతుంది అన్నమాట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక జనాలు స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేకపోతే కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చినప్పుడు పొట్ట బాగా గడబడి వస్తుంటుంది. వాడికి పేగులు కదులుతూ ఉంటాయి, మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, తేన్పులు వస్తుంటుంది. ఇవన్నీ ఎందుకంటే కొంతమంది అన్నం తిన్న తర్వాత స్మోక్ చేస్తారు. స్మోకింగ్ చేయడం ద్వారా నాకు అన్నం త్వరగా జీర్ణం అవుతుందని ఒక అపోహ ఉంది. స్మోకింగ్ చేస్తే నాకు మోషన్ వస్తుంది, నాకు హ్యాపీనెస్ వస్తుంది, పేగులు కదలిక బెటర్గా ఉంటుంది. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఫుడ్ తిన్న తర్వాత స్మోకింగ్ చేస్తే అరుగుదల అవుతుంది. దిస్ అబ్సల్యూట్లీ నో సైన్స్ బిహైండ్ ఇట్. బట్ మన మైండ్ ట్యూన్ చేస్తాం, మన మైండ్ హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి మనం చేస్తాం. పేరెంట్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తుంది అంటే మా పిల్లలు కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారు. కాన్స్టిపేషన్కి వాళ్ళ పిల్లల్ని దూరంగా ఉంచాలంటే ఇచ్చే ప్రాక్టికల్ టిప్స్ గురించి చెప్పాను. నేను ఫస్ట్ సింపుల్గా ఒకటే మాట చెప్తాను, నచ్చకపోవచ్చు కొంతమందికి. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం. మీకు మరో అద్భుతమైన టాప్ డాక్టర్ మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. అతనే డాక్టర్ నవీన్. ఎంబీబీఎస్లో టాప్ ర్యాంకర్. అదే రకంగా ఇంగ్లాండ్లో ఆల్మోస్ట్ ఒక 12 years పాటు ఎఫ్ఆర్సిపితో పాటు అక్కడ ప్రాక్టీసు. అదే రకంగా 500కి పైగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే కాకుండా సో ఆల్మోస్ట్ ఒక 30,000 ఎబో ఎండోస్కోపీలు, అదే రకంగా ఈఆర్సిపిలకు కూడా లెక్కలేదు. సో ఇంతటి విశిష్ట అనుభవం ఉన్న ద మోస్ట్ యంగ్ డాక్టర్ నవీన్ గారు మనతో ఉన్నారు. సో
ఆయన అడిగి అసలు యాక్చువల్గా ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి అసలు ఈ లివర్ సిరోసిస్ కానీ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఐబీడీ కానీ హెపటైటిస్ సి కానీ దీని మీద మనం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జీవన శైలి మారుతోంది. అంటే అంతకుముందు బాగా కష్టపడేది, ఆకలైన తర్వాత తినేది, తినేంత తినేది, సరైనంత నిద్రపోయేది. ఇప్పుడు అఫోర్డబిలిటీ పెరిగింది, సో నైట్ షిఫ్ట్లు వస్తున్నాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది, అబ్సల్యూట్లీ ఫ్యాటీ ఫుడ్ నడుస్తుంది. సో 3 AM బిర్యానీ, 2 AM బిర్యానీ, సో బాగా జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ కూడా వస్తుంది. సో మీరు అంటే ఫ్రమ్ ద లాస్ట్ 10-15 years నుంచి భారతీయుల్లోకి మీ గ్యాస్ట్రో విభాగంలో అంటే ఏ సమస్యలు పెరుగుతున్నాయి, దానికి గల కారణాలు ఎట్లా విశ్లేషిస్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. గ్యాస్ట్రోలో ప్రాబ్లమ్స్ చాలా పెరుగుతున్నాయి, అందుకని ఐమ్ వరీడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే లివర్ డిసీజెస్ పెరుగుతున్నాయి. లివర్ డిసీజెస్, ఇన్సిడెంట్స్ ఆఫ్ లివర్ డిసీజ్ అండ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లివర్ క్యాన్సర్స్ ఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. అతి వేగంగా పెరిగే క్యాన్సర్ ఈజ్ లివర్ క్యాన్సర్. ఎందుకు అని అంటే కనుక బికాస్ లివర్కి డ్యామేజ్ అవ్వడానికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్న దాంట్లో ముఖ్య 3 మెయిన్ కారణాలు. ఒకటి ఆల్కహాల్, ఇంకొకటేమో మన ఫ్యాటీ లివర్, ఇంకోటేమో వైరల్ హెపటైటిస్ బి అండ్ సి. ఈ 3 కూడా ఏం తగ్గట్లేదు. ఆల్కహాల్ కన్జంప్షన్ పెరుగుతుంది, సో లివర్ని డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో దాంతో తద్వారా లివర్ సిరోసిస్ రావటము, లివర్ పాడవటం, స్కారింగ్ అవటము, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. అట్లాగే ఫ్యాటీ లివర్, ఇందాక మీరు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫ్యాటీ ఫుడ్స్ రావటము, ఎక్సర్సైజ్ లేకపోవటము, ఇవన్నిటి వలన లివర్లో ఫ్యాట్ ఎక్కువ చేరుకుంటాం. ఫ్యాట్ని లివర్ డ్యామేజ్ చేసి మళ్ళీ లివర్ సిరోసిస్ దారితీయటము. అలాగే వైరల్ హెపటైటిస్ చాలా ఉంది, దానికి ట్రీట్మెంట్ అంటే దానికి అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇవన్నీ కూడా చెప్పిన డిసీజెస్ అన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్. ఆల్కహాల్ తగ్గించడం ఆపేస్తే లివర్ రికవర్ అవుతుంది. లివర్లో కొవ్వు తగ్గించుకుంటే అది మన చేతిలో ఉంటుంది, అది కానీ తగ్గించుకుంటే మనకి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వైరల్ హెపటైటిస్, దానికి మందులు ఉన్నాయి కానీ చెక్ చేసుకోం, అవేర్నెస్ లేదు. సో ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్, కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు అన్ఫార్చునేట్లీ. దాంతో లివర్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. లివర్ ప్రాబ్లమ్స్ పెరిగి లివర్ క్యాన్సర్కి దారితీస్తున్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ వీ సీయింగ్ అన్ఫార్చునేట్లీ. ఒకవేళ మోడరేట్ డ్రింకింగ్ చేస్తే ఎట్లా చేయాలి? సో డ్రింకింగ్ వల్ల సో ముఖ్యంగా మన లివర్కి సంబంధించి లేదా మన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి హాని జరుగుతుంది? ఆల్కహాల్ అనేది డెఫినెట్ డ్యామేజ్ చేస్తుంది లివర్ని. అండ్ ఐడియల్ థింగ్ ఈజ్ నో ఆల్కహాల్ ఇస్ ద బెస్ట్ థింగ్. అది మనకి క్లియర్గా తెలుసు, కానీ అది మనం చేయలేము. అట్లది చాలామంది తాగుతారు ఆల్కహాల్. సో దానికి ఏంటి సేఫ్ లిమిట్ అని ఉంటుంది. సేఫ్ లిమిట్ అని చెప్పడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను తాగిన ఆల్కహాల్ మీకు సేఫ్ కాకపోవచ్చు, మీరు తాగిన ఆల్కహాల్ ఇంకొకరికి సేఫ్ అవ్వచ్చు. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే కనుక మన బాడీలో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన లివర్లోకి వెళ్ళిన తర్వాత ఆ లివర్లో ఈ ఆల్కహాల్ని వేరే ఇంకొక నెక్స్ట్ అంటే ఈ టాక్సిక్ నుంచి డీటాక్సిఫై చేయడానికి, నాన్ పాయిజన్స్ కన్వర్ట్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. సో దాన్ని ADHD, ఎస్టాల్డిహైడ్, అట్లా డీహైడ్రోజన్స్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. సో ఎంజైమ్స్ని కన్వర్ట్ చేస్తామన్నమాట. సో మనకి ఎంజైమ్స్ తక్కువ ఉన్నాయి బాడీలో, సో అప్పుడు టాక్సిన్స్ ఎక్కువ బిల్డ్ అవుతాయి. సో అంటే తక్కువ తాగినా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఫీమేల్స్ దాంట్లో ఉమెన్కి ఆ ఎంజైమ్ న్యాచురల్గానే ఒక 15-20% ఆ ఎంజైమ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళు తక్కువ తీసుకున్నా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి, ఫీమేల్కి. సో అట్లా ఎంజైమ్ తక్కువ ఉన్న వాళ్ళకి అది మనకి ఎంజైమ్ టెస్ట్ చేసుకోవడానికి ఏం మందులు ఉండవు, పరీక్షలు ఉండవు. సో నీకు తక్కువ ఉంది, నీకు ఎక్కువ ఉంది, నీకు తక్కువ ఉందని చెప్పలేం. సో అందుకని ఒక్కొక్కళ్ళు కొంచెం తాగినా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కొంతమంది 2-3 పెగ్గులు పర్ డే తీసుకున్నా బాగానే ఉంటారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్. అది కాకుండా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. సో జీన్స్ ఉంటాయి, సర్టన్ 2-3 జీన్స్ ఉన్నాయి, PNLP, A3 అట్లాంటి జీన్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే ఈ జీన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ టాక్సిసిటీ పెరుగుతుంది అనమాట. అది అలా కొంతమందికి తక్కువ తీసుకున్న డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా అదర్ రీజన్ ఏం చూసామంటే ఆల్కహాల్ తాగేతో పాటు పక్కన స్నాక్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఈ ఫ్రైడ్ క్యాజో కానివ్వండి, మిర్చి బజ్జీలు కానివ్వండి, సమోసాలు కానివ్వండి, పకోడీలు కానీ ఏదైనా కానీ ఆబ్వియస్లీ దాంట్లో చాలా ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ ప్లస్ ఆల్కహాల్ ఆ రెండు 1+1 = 2 లాగా ఉండదు. అప్పుడు డ్యామేజ్ ఆల్మోస్ట్ 22 times ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దాంతో స్మోకింగ్ కూడా. నేను ఆల్కహాల్ తక్కువ తాగాను అయినా నాకు లివర్ ఎందుకు డ్యామేజ్ అంటే ఆల్కహాల్ తక్కువ తాగుతున్నామేమో, కాకపోతే పక్కన ఫ్యాట్ తినేస్తున్నాం, ఫ్యాట్ కూడా డ్యామేజ్ చేస్తుంది. సో అలా రెండు వేగంగా డ్యామేజ్ చేస్తుంటుంది. సో అట్లా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. అంటే సేఫ్ లిమిట్ అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఆలోచించాలి. అదే కాకుండా
ఇంకొకటి సడన్గా బాగా తాగేయటం, బింజ్ డ్రింకింగ్ చేస్తారు. పొద్దునుంచి ఖాళీగా ఏం తీసుకోకుండా సాయంత్రం కూర్చొని టగటగడగా తాగేయటం. అలా తాగేసినప్పుడు లివర్ మీద ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. సో లివర్లో మనకి ఆల్కహాల్ స్లోగా ఒక డే మొత్తంలో కొంచెం ఒకటే పెగ్ కొంచెం తాగితే దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అదే ఒకేసారి టక్కాని తాగేస్తే మొత్తం దాని డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనమాట. బింజ్ డ్రింకింగ్, ఖాళీ పొట్టతో తాగటము, అలాగే తాగేసిన వెంటనే పడుకుంటాము, తాగుతూ పాటు బాగా తింటాం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ అండ్ ది టైప్ అండ్ టైమింగ్ ఆఫ్ ది ఆల్కహాల్ దట్ యూ టేకింగ్. కాలేయ సంబంధిత వ్యాధులతోని ఏడాదికి 2,77,000 మంది భారతీయులు చనిపోతున్నారు అని మనకు అంచనా తెలుస్తుంది. సో ఇప్పుడు మన భారత్లో ప్రతి ఇయర్ చూసుకుంటే యావరేజ్గా 5,000 లివర్ ట్రాన్స్ప్లాంట్లు జరుగుతున్నాయి సరాసరి. సో బట్ డిమాండ్ మాత్రం 50,000 దాకా ఉంది. సో అంటే మన ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ పాలసీ అనుకున్నప్పుడు, సో మీరు అంటే లివర్ను కాపాడుకోవడానికి 5 సూత్రాలు చెప్పండి. అదే రకంగా మన ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఏంటి, తద్వారా మనం ముందే చర్యలు తీసుకోవడానికి. వెరీ గుడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో ముఖ్య 5 మెయిన్ థింగ్స్ దట్ వీ కెన్ డూ టు ప్రివెంట్ లివర్ డిసీజెస్. ఓకే, ఇందాక మాట్లాడుకున్నాం, ఆల్రెడీ 3 మాట్లాడాం. ఆల్కహాల్, వైరల్ హెపటైటిస్ అండ్ ఫ్యాటీ లివర్. ఈ 3 కంట్రోల్ చేసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతుంది. అది కాకుండా మనము మైండ్ఫుల్గా ఉంటాం. సో మన బాడీ మైండ్ అన్నీ కూడా కనెక్ట్లో ఉంటాం. అంటే మనకి స్ట్రెస్ అనేది విల్ ఆల్సో ట్రిగర్ ది డ్యామేజ్ టు లివర్, స్ట్రెస్ కూడా. ఓకే, అలాగే డైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ పర్సన్ ఏం చేయాలంటే 50% హెల్దీగా ఉండాలంటే 50% ఇస్ ద డైట్, 25% ఇస్ ది ఎక్సర్సైజ్, ఇంకో 25% ఇస్ ప్రాపర్ స్లీప్ అండ్ నో స్ట్రెస్ ఆర్ లెస్ స్ట్రెస్. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటాం, నో స్ట్రెస్ని చెప్పలేము, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటాం అనేది. సో ఇది చేస్తే కనుక యూ విల్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. హెల్దీ లైఫ్ ఉంటే కనుక లివర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో లివర్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్గన్, మనకు దాని టైం ఇస్తే రికవర్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ విల్ ఆల్ రికవర్. ఇప్పుడు ఆల్కహాల్ తీసేసాము, వైరస్ తీసేసాము, ఫ్యాటీ లివర్ తీసాము, లివర్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే కనుక లివర్లో ఇట్లా డ్యామేజ్ ఓవర్ ది క్రమీనా నెంబర్ ఆఫ్ మంత్స్, ఇయర్స్, సంవత్సరాలు నడుస్తుండగా డ్యామేజ్ నడిచినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ వాపు నుంచి స్కారింగ్ వస్తుంది. స్కారింగ్ నుంచి సిరోసిస్కి వెళ్ళిపోతుంది. అండ్ సిరోసిస్ వచ్చేంత వరకు మనకి ఏ మాత్రం హెచ్చరిక ఇవ్వదు. అందుకే లివర్ డిసీజ్ అన్నీ కూడా సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే లివర్ సిరోసిస్ వచ్చి దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ద్వారానే పేషెంట్లు హాస్పిటల్కి వస్తారు. ఓకే, పొట్ట వాపు రావటం, పొట్టలో నీరు చేరుకుంటాం, కాళ్ళు వాపులు రావటం, కామెరలు రావటము, అలాగే రక్తటి వాంతులు అవటము, నల్లటి మోషన్ అవటము, మజిల్ కండ తగ్గిపోవటము, మత్తుగా అయిపోవటము. దీస్ ఆర్ ది సిమ్టమ్స్ లివర్ డిసీజ్. లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి. సో ఆ స్టేజ్కి వచ్చేసరికి ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్, పర్మనెంట్ డ్యామేజ్, ఇర్రివర్సిబుల్, అంటే మళ్ళీ నార్మల్గా రాదు ఏం చేసినా, అండ్ ప్రోగ్రెస్ అవుతుంటుంది ఆ కండిషన్. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వస్తారు. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ టైమ్ సిరోసిస్ వచ్చిన తర్వాత లివర్ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఆ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్లో పాడైపోయింది, మనం రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం, రిపేర్ అవ్వలేని లక్షణాలకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని మార్చాలి, అప్పుడు కార్ మొత్తం పాడైపోతుంది. అట్లాగే మన బాడీలో లివర్ తీపితే కనుక అప్పుడు బాడీ అంతా పాడైపోతుంది అనమాట. సో అది రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఇవన్నీ మనం కాపాడుకోవాలి. అంటే ప్రారంభ హెచ్చరిక సంకేతాల గురించి మాట్లాడదాం, అంటే ఎక్కువ మందికి అవసరం కూడా కాబట్టి. అబ్సల్యూట్లీ. సో వాటి గురించి చెప్పండి. అదే రకంగా ఎటువంటి టెస్టులు ఏడాదికి ఒకసారి చేయించుకోవడం వల్ల ఎట్లీస్ట్ మనం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది? అన్ఫార్చునేట్లీ లివర్లో ఇందాక మీరు చెప్పినట్టు ఆ స్టేజ్కి వచ్చిన వరకు ఏం సిమ్టమ్స్ రావు, హెచ్చరికలు ఉండవు. ఓకే, అందుకనే లివర్ డిసీజ్ సైలెంట్ కిల్లర్ అని చెప్తుంది. ఇప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, దాంతో ఏం తెలుస్తుంది? వస్తుంది, అది కూడా దానికి వస్తుంది. అంటే నేను చెప్పే సిమ్టమ్స్ వైజ్ మనకి నేను పాడవుతున్నాను, నాకు దెబ్బ తగులుతుంది అంటే మనకి మామూలుగా ఎప్పుడు తెలుస్తుంది? నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే కనుక ఇరిటేషన్ వచ్చినో, యాసిడిటీ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి నేను పాడవుతున్నాను అని తెలుస్తున్నాం. అదే మనకు తెలిసేది మామూలుగా సిమ్టమ్స్. అలా సిమ్టమ్స్ ఏమి ఇవ్వదు లివర్. సో ఆ స్టేజ్ సిరోసిస్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చేందుకు ఏ మాత్రం సిమ్టమ్స్ ఇవ్వదు. సో హెచ్చరికలు మనకి బాడీ ఇస్తుంది, మనం వెయిట్ చేద్దాం అనేది తప్పదు, వెయిట్ చేయకూడదు. సో మనం ఎలా తెలుసుకోవాలి? సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా. మీరు అన్నట్టు ఇందాక లివర్ ఫంక్షన్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అలాగే హెపటైటిస్ టెస్ట్, అలాగే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, పొట్ట స్కాన్, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకి ఆల్మోస్ట్ 90 to 95% ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి లివర్. దాంట్లోనే తేడా అనిపిస్తే అప్పుడు దెన్ యూ కెన్ గో హెడ్ విత్ అదర్ టెస్ట్లు, లైక్ ఇంకొక స్కాన్, స్పెషల్ స్కాన్, ఫైబ్రో స్కాన్ అంటాం, లేకపోతే సిటీ స్కాన్ చేయటము,
లేకపోతే ఇంకో డీటెయిల్ బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం అట్లాంటివి రావచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకి ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అలాగే స్కాన్ ద్వారా తెలిసిపోతున్నాం. ఓకే. సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయొద్దు. నేను పాడవుతున్నానని ఏమాత్రం సంకేతాలు ఇవ్వదు. లివర్ బాగా పాడైపోయి కుళ్ళిపోయి పర్మనెంట్గా డ్యామేజ్ అయిన తర్వాతనే అప్పుడు వస్తాయి. ఈ లోపల మనం తెలవాలి అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. సో డాక్టర్ గారు, అంటే మనం ఇంకా డీప్గా వెళ్ళే ముందు సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే గ్యాస్ సమస్య, అజీర్తి. వీటిని మనం చెక్ పెట్టాలంటే సో మీరు ఇచ్చే ప్రాక్టికల్ టిప్స్ కానీ సలహాలు కానీ ఏంటి? అగైన్ వెరీ కామన్ సిమ్టమ్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేది ఇట్లాంటిది. దీంట్లో మనం తినే ఫుడ్ బట్టి, మనం తినే టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ బట్టి, మన మూడ్ బట్టి కూడా ఈ సిమ్టమ్స్ వేరీ అవుతుంటాయి. సో జనరల్గా సాధారణ ఎందుకు వస్తాయంటే ఇది టైంకి తినకపోవటం, లాంగ్ గ్యాప్స్ ఇవ్వటం, ఇష్టం వచ్చిన టైం తినటం, ఆర్ ఇష్టం వచ్చిన ఫుడ్ తినటం. అంటే వెదర్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఐటమ్స్ అవనండి, స్పైసీ ఫుడ్ అవనివ్వండి, ఆర్ ఏంటి బాగా నూనెలో వేయించి డబుల్ టైం 3 times 4 times వాడిన నూనెలో మళ్ళీ వేయించటాలు, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే కనుక స్టమక్లో ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోవటము, యాసిడ్ లెవెల్స్ పెంచటము, దాంతో ఇరిటేషన్ రావటము, అలాగే వెయిట్ గెయిన్ అవటము. పర్టికులర్ పొట్ట చుట్టూ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ స్టమక్ మీద ఇంకా యాసిడ్ ఎక్కువ పడుతుంది, రిఫ్లెక్స్గా పైకి కూడా వస్తుంటుంది కొంత యాసిడిటీ అట్లాంటిది. అండ్ లేట్ నైట్ ఫుడ్ తింటాము, అండ్ తిన్న వెంటనే పడుకుంటాం. ఇలాంటివన్నీ కామన్ కారణాలు లివర్ ప్రాబ్లమ్స్ రావటానికి, ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ రావడానికి, యాసిడిటీ రావడానికి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. అంటే టైంకి తింటాం ఫుడ్, మన బాడీలో 100% స్టమక్లో 100% కెపాసిటీ ఉంటే 70% వచ్చినప్పుడు ఆపేయాలి, మనకు తెలుస్తుంది. మనకి తెలిసిన తర్వాత కూడా ఇంకా కుక్కొని తింటే ఆబ్వియస్లీ స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది అండ్ యాసిడిటీ ప్రాబ్లమ్ రీచ్ చేస్తుంటుంది. సో మన స్టమక్ కెపాసిటీ 100 ఉంటే 70% కల్లా ఆపేయటం. టైమింగ్ కరెక్ట్గా తీసుకుంటాం. సో ఎవ్రీ 3 hours or 4 hours, 2 meals a day is also fine, 3 or 4 meals is also fine, but stick to a pattern which you are comfortable with. అండ్ ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. అండ్ ఏ ఫుడ్ తింటే నాకు ఇబ్బంది వచ్చింది, ఏ ఫుడ్ తింటే బాగుంది మీకే తెలుస్తుంది. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. నాకు పడిన ఫుడ్ మీకు పడాలని లేదు, మీకు పడింది ఇంకోటి పడాలని లేదు. సో అట్లా మనం ఫుడ్ గమనించుకొని ఏ ఫుడ్ తింటే మనకి కరెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్ డైట్లోనే టైమింగ్ ఆఫ్ ద డైట్ ఇంపార్టెంట్. అలాగే రాత్రి తిన్న వెంటనే పడుకోకూడదు, అట్లీస్ట్ 2-3 hours గ్యాప్ ఉండాలి పడుకునే ముందు. సో ఇలాంటివి చేస్తే అంటే మనకి ఈ యాసిడిటీ సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్. మనం అది ఇగ్నోర్ చేస్తాం చాలా. బాగానే తిన్నాం కదా, బాగానే ఉంటున్నాం కదా, బట్ యూఆర్ అన్హ్యాపీ, యూఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్, దట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ది యాసిడిటీ. అది మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం అది. అండ్ ఇంకొక అదర్ కారణము టాబ్లెట్స్, మెడికేషన్స్. అనవసరంగా కొంచెం నొప్పి వచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాము. ఇవన్నీ దిస్ విల్ ఆల్ కాజ్ డ్యామేజ్ టు ది స్టమక్. సో డాక్టర్ గారు, అదే రకంగా పరగడుపున టీ తాగడం అనేది గ్యాస్ సమస్యలకు దారితీస్తుందా? సో దాని గురించి యాక్చువల్గా అట్లాంటి ఎవిడెన్స్ ఏం లేదు. పొద్దున్నే టీ తాగకూడదు అంటే ఏం లేదు. బట్ ఏంటంటే కనుక లేచినప్పుడు వాటర్ తీసుకొని, మంచిగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది. బట్ ఫస్ట్ పొద్దున్నే టీ తీసుకుంటే లోపల యాసిడిటీ పెరుగుతుంది అనేది ఎవిడెన్స్ అయితే లేదు. తీసుకుంటానికి తప్పేం లేదు, తీసుకోవచ్చు. అగైన్ మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది చేయటం అనమాట. సో మీకు రోజు టీ తీసుకున్నా మీకు ఏం ప్రాబ్లం లేదు, యూ కెన్ అబ్సల్యూట్లీ కంటిన్యూ, నో ఇష్యూస్ విత్ ఇట్. సో డైట్ విషయానికి వస్తే, సో యు ఆర్ వన్ ఆఫ్ ది టాప్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కాబట్టి, సో మనము ప్రోటీన్ ఫుడ్ మీద ఎక్కువ తీసుకోవాలంటారు. సో ఇండియన్స్ తక్కువ ఫైబర్ తీసుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో కామన్ ఇండియన్ హౌస్ హోల్డ్కి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పి మీరు సూచిస్తారు? అదే రకంగా టైమింగ్స్ విషయంలో కూడా ఏమైనా సలహాలు ఇస్తారు? ఓకే. ఇప్పుడు అంతకుముందు రోజుల్లో పనికి వెళ్ళేవారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ కావాలి కాబట్టి వాళ్ళు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండేది. సో అంటే రైస్, ఇంత రైస్ తిన్నా, దాంట్లో పచ్చడి వేసుకొని తిన్నా కరిగించేసేవారు. సో ఎందుకంటే వాళ్ళు పని చేసేవారు కాబట్టి. సో ఈ రోజులో అలా లేదు. మనకి చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ అంతకుముందు చేసినంత బ్రిస్క్ ఆర్ స్ట్రాంగ్ యాక్టివిటీస్ లేవు కాబట్టి దాని తగ్గట్టు మన డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్పుట్ అవుట్పుట్. మనం ఎంత తింటున్నామో, ఎంత అవుట్పుట్ చేస్తున్నాం దాన్ని బట్టే ఉంటుంది అది. దట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువ తింటే మంచిది. కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? స్టాండర్డ్గా వచ్చేది మన రైస్, చపాతీలు, ఇట్లాంటి వాటిల్లో, మొక్కజొన్న, వీటిల్లో మనకి కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి అన్నమాట. ఆ క్వాంటిటీ మనం యాక్టివిటీస్ ఎక్కువ లేనప్పుడు తగ్గించి తింటాం మంచిది. ఒక కప్ ఆఫ్ రైస్, 1.5 cup ఆఫ్ రైస్, డిపెండింగ్ అపాన్ మీ యాక్టివిటీస్ బట్టి.
అది. అలాగే కూరలు ఎక్కువ తీసుకోవాలి. కూరలు ఎందుకంటే కనుక దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్, నెంబర్ 1. విల్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ ఇట్ విచ్ ఆర్ ఎసెన్షియల్, రైట్? సో కూరలు ఎక్కువ తీసుకొని, రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని, అలాగే యూ సప్లిమెంట్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్లో కూడా హెల్దీ ప్రోటీన్ అంటే లీన్ ప్రోటీన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్మా కానివ్వండి, అంటే ఏ గ్రామ్స్ కానివ్వండి, ఇట్లా పెసలు కానీ రాజ్మా, సోయా, టోఫు అట్లాంటి, ఆర్ ఈవెన్ పన్నీర్ ఈజ్ ఆల్సో గట్ గుడ్ ప్రోటీన్ ఇన్ ఇట్. నాన్ వెజిటేరియన్లో వస్తే చికెన్, ఫిష్, ఎగ్స్ అన్నిట్లోనూ కూడా లీన్ మీట్ ఉంటే దాంట్లో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. యావరేజ్కి మనకు కావాల్సిన ప్రోటీన్ అరౌండ్ 1.1 to 1.5 grams అంటాం అన్నమాట. సో అంటే ఒక మనిషి 60 కిలోలు ఉంటే కనుక దాంట్లో 60 to 80 grams ప్రోటీన్ పర్ డే కావాలి మనకి. సో అలా ప్రోటీన్ కంటెంట్ తీసుకొని, ఫ్యాట్ ఆయిల్స్లో కూడా మనకి హెల్దీ ఆయిల్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ అంటాం అనమాట. లైక్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ లాంటిది. అలాంటివి తీసుకుంటే మనకి హెల్దీ డైట్గా మనం తీసుకుంటే మనకి బాడీ హెల్దీగా ఉంటుంది. అండ్ టైమింగ్, ఇందాక చెప్పినట్టు whether you take 2 meals a day or 3 meals a day is absolutely fine, బట్ టైమింగ్ స్టిక్ అవ్వండి. అండ్ అది కాకుండా మనకి ఆ ఫుడ్లో కూడా మనకి ఫుల్గా ఉంచిందో తినకూడదు. 70 to 80% రాగానే ఆపేయాలి మనం. ఇంకో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య అంటే కొంతమంది ఫాస్టింగ్ విషయంలో కూడా ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య అంతమంది ట్విట్టర్ ఫౌండర్ 18 hours ఉండాలని, కొంతమంది 12 hours ఉండాలని చెప్పేసి అంటున్నారు కదా. సో అది మన గ్యాస్ట్రో హెల్త్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? మీరు మీ అనుభవపూర్వకంగా చెప్పండి. సో విచ్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియన్స్ అండ్ వై? అంటే ఈ మధ్యకాలం మీరు చాలా ఉంటారు, కీటో డైట్ అని, ఈ డైట్ అని, ఆ డైట్ అన్నారు. అన్నిటికీ యాక్చువల్గా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. బట్ ఎవిడెన్స్ దేనికి ఉంది అంటే కనుక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ బాడీ. ఫాస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఫాస్టింగ్ ఈజ్ అ టైమ్ వెన్ బాడీ విల్ రిపేర్. సెల్స్ రిపేర్ అవడానికి, అన్హెల్దీ సెల్స్ లేకపోతే కనుక ఎక్స్పైర్ అయిపోయే సెల్స్ దాన్ని రిపేర్ చేయడానికి వాటికి కావాల్సిన టైమే మనకి ఫాస్టింగ్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ మెడికల్ టర్మ్స్లో ఆటోఫేజీ అంటాం. సో ఆటోఫేజీ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ అనమాట అది. సో మనకి ఫాస్టింగ్ కూడా ఇంపార్టెంటే, బట్ మీరు 12 hours ఉండాలా, 16 hours ఉండాలా అనేది ఇట్స్ ఆల్ సబ్జెక్ట్. ఈ కీటో డైట్లు ఇవన్నీ కూడా, ఈ డైట్స్ అని ఏదైతే చెప్తారో ఇవన్నీ కూడా సైన్స్ బిహైండ్ దిస్ ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇలా చేయాలి, అలా చేయాలి అనేది రూల్ ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలా ఫాలో అవుతానంటే కనుక జనరల్లీ 7-8 o'clock కల్లా తినేస్తాను నైట్. వాట్ ఎవర్ ఐ వాంట్ ఇట్, మై డిన్నర్ విల్ బి లైట్ మీల్ ఉంటుంది హెవీ మీల్ తిన్నప్పుడు. సో 7-8 o'clock తినేస్తాను. రాత్రి ఇంకేమైనా తినాలనిపిస్తే లైట్ ఏదైనా స్నాక్, ఫ్రూట్ స్నాక్ లాంటిది హెల్దీ స్నాక్ తీసుకొని పడుకుంటాను. అదర్వైజ్ మోస్ట్ డేస్ తీసుకోను. అది మార్నింగ్ పూట నేను 8 or 9 o'clock తింటాను. సో ఐ గివెన్ ఏ ఫాస్ట్ గ్యాప్ ఆఫ్ 12 hours. కొంతమంది దే ఎక్స్టెండ్ అప్ టు 16 hours ఆల్సో, బట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ 12 hours. 12 hours గ్యాప్. మార్నింగ్ 8 o'clock మళ్ళీ ఐల్ హ్యావ్ ఏ కాఫీ, దెన్ ఐల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్లో కూడా హెల్దీ అంటే ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్టే ఉంటుంది. సో అది తీసుకుంటాను. లంచ్ అడిక్వేట్ క్వాంటిటీ తీసుకుంటాను. అండ్ ఈ మధ్యలో ఈ అన్హెల్దీ స్నాకింగ్ వీళ్ళందరికీ అవాయిడ్ చేస్తాను. సో తప్పదన్నప్పుడు తీసుకుంటాను, బట్ అదర్వైజ్ మోస్ట్ టైమ్స్ ఐ అవాయిడ్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్, ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దట్, అండ్ అలాంగ్ విత్ దట్ ఎక్సర్సైజ్. దాంతో ఐ కీప్ మై ఎనర్జీ లెవెల్స్ గోయింగ్ ఆన్. సో అట్లా ఐఎమ్ కంఫర్టబుల్. సమ్ పీపుల్ మే ప్రిఫర్ హ్యావింగ్ 16 hours of fast. That's also fine as long as the body is okay with it. ఇప్పుడు పాల మీద కూడా కొద్ది వివాదం నడుస్తుంది. అంటే కొంతమంది డాక్టర్లు పాలు మొత్తానికే తీసుకోవద్దంటున్నారు. కొంతమంది అంతకుముందు మనకు చదువుకునేది ఏంటంటే పాలు, గుడ్లు, చేపలు అని చిన్నప్పుడు బుక్లు చదువుకునేది, బలమైన ఆహారం, కాల్షియం రిచ్ అని చెప్పేసి. సో ఇప్పుడు దాని మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను పాలు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏ సమయంలో తీసుకోవాలి, లేదా ఏ ఏజ్లోకి తీసుకోవాలి? ఈ సందేహాలకు మీరు నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి. అంటే ఎవిడెన్స్ బోత్ సైడ్స్ ఉందండి దీంట్లో. ఓకే, తీసుకోకూడదని కొన్ని ఉన్నాయి, కొన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఈస్ పాలు ఏమీ మనకి చేదు కాదు. పాలు తీసుకోకూడదని రూల్ అయితే ఏం లేదు. పాలు తీసుకోవాలి. బట్ పాలు ఇందా మీరు చెప్పినట్టు ఇట్ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. కాకపోతే ఏంటంటే కనుక క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అనేది ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పినట్టు మన అమౌంట్ ఆఫ్ యాక్టివిటీస్ తగ్గిపోయినప్పుడు దాని ద్వారానే మన క్వాంటిటీ ఆఫ్ పోర్షన్స్ కూడా తగ్గించుకుంటూ రావాలి. అంతకుముందు లాగా నేను చాలా ఎక్కువ మిల్క్ 1 లీటర్ తాగుతాను రోజు అంటే కనుక నీకు యాక్టివిటీస్ అంత లేనప్పుడు అంత తీసుకోకూడదు. బికాస్ యూఆర్ అబ్యూజింగ్ విత్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇట్. సో అట్లా మన బాడీ యాక్టివిటీ బట్టి మనకి ఎంత మిల్క్ తీసుకుంటాం అనేది అంతవరకు తీసుకుంటామే. మిల్క్ తీసుకున్న కొంతమందికి ఇంటాలరెన్స్ ఉంటుంది.
ఎందుకంటే మిల్క్ అబ్జార్బ్ చేయాల్సిన ఎంజైమ్స్ లైక్ లాక్టోజ్ అండ్ ఎంజైమ్స్ అని తక్కువ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. సో ఇరిటేషన్ వచ్చిన వాళ్ళకి మనం తీసుకోవద్దు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు మిల్క్ అవాయిడ్ చేయని చెప్తాం. అదర్వైజ్ మిల్క్ ఏమి ఎలర్జీ కాదు అలా అని చెప్పి తీసుకోకూడదని ముద్ర కూడా వేయకూడదు. మిల్క్ కూడా తీసుకోవాలి, క్వాంటిటీలో సఫిషియెంట్ క్వాంటిటీ తీసుకోండి. మన యాక్టివిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం బాగా బ్రిస్క్గా యాక్టివిటీ చేసే వాళ్ళకి 1 లీటర్ ఈజ్ ఆల్సో ఫైన్. అలా చేయని వాళ్ళకి, తక్కువ తీసుకునే వాళ్ళకి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పర్ డే ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. డాక్టర్ గారు, అంటే ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళు చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు. సో అంటే ఈవెన్ ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్. సో తెలుగు వాళ్ళు కూడా చాలామందికి ఉంది కాబట్టి, సో ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ఇది ప్రతి అవయవం మీద దాడి చేస్తుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రతిదీ ఖరాబ్ అవుతుంది కాబట్టి, సో మీరు ఈ డయాబెటీస్ పేషెంట్లకి సూచనలు ఇవ్వాలి తెలుసుకుంటే టాప్ 5 సూచనలు ఏంటి, తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇండియా హస్ బికమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, రైట్? అండ్ డయాబెటీస్ వచ్చిన 100 మందిలో కనీసం 80 నుంచి 90 మందికి ఫ్యాట్ లివర్ ఉంటుంది. అంటే డయాబెటీస్ వచ్చిన అందరికీ ఫ్యాట్ లివర్ రిస్క్ చాలా ఉంది. సో ఈ ఫ్యాట్ ఈజ్ ఎ బ్యాడ్ ఫ్యాట్ వాళ్ళకి, పర్టికులర్లీ లివర్లోకి చేరుకొని ఆ బ్యాడ్ ఫ్యాట్ లివర్ని డ్యామేజ్ చేసి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి మనం మాట్లాడుకున్నట్టు సిరోసిస్ అండ్ ఫర్దర్ డ్యామేజ్కి లీడ్ చేస్తుందన్నమాట. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం డయాబెటీస్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. రేంజ్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంటే కనుక ప్రతి సెల్ ఆఫ్ ది బాడీ గెట్స్ ఎఫెక్టెడ్. ఇందాక మీరు చెప్పినట్టు తల నుంచి హెయిర్ నుంచి కాళ్ళ వరకు యు నేమ్ ఎనీ సెల్, అన్ని సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది ఎక్సెస్ షుగర్ ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో అది కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ ఫస్ట్ సూచన. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కాదు, నేను 1, 2, 3, 4 అదే చెప్తాను. అంత ఇంపార్టెంట్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటాం. డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది అది డైట్ కానివ్వండి, మెడికేషన్స్ అవ్వండి, ఇంజెక్షన్స్ అవ్వండి, ఏదైనా కానీ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ డాక్టర్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ యూ కంట్రోల్ డయాబెటీస్. అప్పుడే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనము కాపాడగలుగుతాం. మిగతా మనం ఏం చూసినా దట్స్ ఆల్ డ్యామేజ్ కంట్రోలే. సో మనము షుగర్ బాగా ఇచ్చేసేసి మనం పక్క నుంచి మనము లివర్ని సేవ్ చేయడానికి బోల్డెన్ మందులు ఇచ్చినా ఉపయోగం ఉండదు, ఆల్రెడీ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది అది అట్లా. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ షుగర్ కంట్రోల్ చేసుకుంటాం. షుగర్ కంట్రోల్ చేసుకుంటే అనేది అది ఎలా అనేది డైట్ అన్ని కూడా మాట్లాడుకున్నట్టు మీ ఫిజిషియన్తో మాట్లాడుకుని చేసుకోవాల్సింది. అది కాకుండా చెకప్స్ రెగ్యులర్ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు లివర్ డిసీజ్ సైలెంట్ కిల్లర్. సో ఏం చెకప్స్ చేసుకోవాలి? సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో తెలుస్తుంది లివర్ ఎలా ఉందనేది. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి లివర్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ చెక్ చేసుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ కూడా చెక్ చేసుకోండి. మూడోది దేర్ ఇస్ ఎ స్పెషల్ స్కాన్ కాల్డ్ ఫైబ్రో స్కాన్. ఫైబ్రో స్కాన్ అంటే అల్ట్రాసౌండ్లోనే నొప్పే ఉండదు, జస్ట్ ఇట్లా మామూలుగా జెల్ పెట్టి స్కాన్ చేస్తామంటే నొప్పి ఉండదు, అక్కడ ఎక్కడ గిచ్చటాలు ఏముండవు, జస్ట్ బయటకి ఇట్లా స్కాన్ చేస్తాము. ఆ స్కాన్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే లివర్లో ఎంత కొవ్వు ఉంది క్వాంటిఫై చేస్తుంది కరెక్ట్గా. నీకు 200 ఉంది, 210 ఉంది, 300 ఉంది, 400 చెప్తున్నమాట. ప్లస్ ఎంత స్కారింగ్ అని కూడా చెప్తుంది. సో ఇంత స్కారింగ్ అయింది, ఇంత డ్యామేజ్ అయింది, ఇంత రిస్క్ ఉంది, నీకు ప్రోగ్రెస్ అవుతుందని చెప్తున్నమాట. సో ఇట్ ఈస్ లైక్ ఎ ప్రెసిషన్ ఇన్వెస్టిగేషన్ విచ్ విల్ గివ్ అస్ డీటెయిల్డ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఆ ఫైబ్రో స్కాన్ కూడా అవసరం వస్తే చేయించుకోవాలి. సో ఫస్ట్ చేయాల్సింది డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. రెండోది రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ను స్కాన్ చేసుకుంటాం. ఇంకా అనుమానం వస్తే ఫైబ్రో స్కాన్ చేయటం. దీని ద్వారా మనము లివర్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ దే షుడ్ లుక్ ఇంటు ఇట్. సో డాక్టర్ గారు, ఈ మధ్య టెస్టులు చేసుకున్న వల్ల చాలా మందిలో, అంటే నాకు అనిపించేది సగం మందికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి వస్తుంది. సో అందరూ ప్యానిక్ అవుతున్నారు, సార్ ఎందుకు నాకెందుకు వస్తుంది, నేను అన్ని బాగానే ఉంటా కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని రివర్స్ చేయాలంటే సో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో మీరు అన్నట్టు ఫ్యాట్ లివర్ చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు డయాబెటీస్ క్యాపిటల్, ఇండియాస్ డయాబెటిక్ క్యాపిటల్. అలాగే డయాబెటీస్ కాకుండా దేర్ ఆర్ అదర్ సో మెనీ కాజెస్ విచ్ కెన్ లీడ్ టు ఫ్యాట్ లివర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి,
అలాగే పొట్ట చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, అంటే ఉబ్బకం, సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫ్యాట్ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చుంటాం. నేను 1 hour జిమ్ చేశాను, మిగతా టైం అంతా 15 గంటలు నేను కూర్చొని ఉన్నాను అని అంటే కనుక నాకు ఎందుకు వచ్చింది కొవ్వు అని అంటారు. ఇట్ ఈస్ అబౌట్ 1 hour జిమ్ చేసావు, ప్రాబ్లం అయ్యుండొచ్చు, బట్ మిగతా టైం అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. మనం తినే ఫుడ్ బట్టి, మనం ఇందాక చెప్పినట్టు మనం తిన్న ఇన్పుట్ అవుట్పుట్ ఎప్పుడు మ్యాచ్ చేసుకుంటాం. మనం ఎంత తింటున్నాం, ఎంత వర్కౌట్ చేస్తున్నాం దాన్ని బట్టి. వర్కౌట్ ఎక్కువ చేయకుండా మనం కూర్చొని ఉంటే కనుక, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చుంటే ఆబ్వియస్లీ ఫ్యాట్ చేరుకుంటుంటుంది. మనం ఏ ఫుడ్ ఏ రూపంలో తీసుకున్నా కానీ, అది వెదర్ ఇట్ ఈస్ ఏ కార్బోహైడ్రేట్ అవ్వండి, ప్రోటీన్ అవ్వండి, ఏదైనా కానీ, మన తిన్న ఫుడ్ కంటే ఎక్సెస్, మనకు కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకుంటే దట్ విల్ గెట్ స్టోర్డ్ యాజ్ ఫ్యాట్. ఓకే, అది ఏ రూపంలో తీసుకున్నా కానీ. ఆ ఫ్యాటే, లివర్ ఇస్ ఏ వన్ ఆఫ్ ది స్టోరేజ్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ, లార్జెస్ట్ ఆర్గన్ అండ్ స్టోరేజ్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. సో లివర్లోకి వెళ్ళి కొవ్వు చేరుకుంటుంటుంది. ఆ లివర్లో కొవ్వు చేరుకున్నప్పుడు లివర్ డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట. సో దీనికి ఏం చేయాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చూసుకోవాలి. ఓకే, అంటే యాక్టివ్గా ఉండాలి. నేను 1 గంట జిమ్ చేశాను, మిగతా కూర్చున్నట్టే కాదు, వేసి యాక్టివ్గా తిరుగుతుండాలి. యూ హ్యావ్ టు కౌంట్ యువర్ స్టెప్స్, యూ హ్యావ్ టు బి యాక్టివ్, ఫిజికల్ యాక్టివ్గా ఉండాలి. అలాగే ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఫుడ్లో కూడా క్వాంటిటీ ఇందా మనం మాట్లాడుకున్నట్టు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. హెవీ క్వాంటిటీ, లార్జ్ క్వాంటిటీస్ తీసుకోకూడదు. సో ఇవన్నీ జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసుకుంటే అప్పుడు లివర్ హెల్దీగా హ్యాపీగా ఉంటుంది. సో అవన్నీ కూడా మన చేతిలోనే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రివర్సిబుల్ థింగ్సే. సో ఇవన్నీ చేయాలంటే కనుక యూ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ మై హెల్త్, మై లివర్, దేని వల్ల వస్తుంది, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకుంటే అప్పుడు తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ చాలామంది తెలియక, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, పర్టికులర్లీ మొన్న ఒక స్టడీ కూడా వచ్చింది, మీరు చూసుంటారో లేదో, ఐటీ పాపులేషన్లో ఎంతమందికి ఫ్యాట్ లివర్ ఉందని చూసారు. ఆ స్టడీలో చూస్తే 80% మందికి, అబ్బా నేను 50% అని చెప్పా, 80% మందికి ఫ్యాట్ లివర్ ఉంది. అంటే ఎంతమందికి ఈ ప్రాబ్లం చూడండి. అండ్ ఇదంతా కూడా సైలెంట్గా వాళ్ళు స్కాన్ చేసి టెస్ట్ చేసారు కూడా తెలిసింది వీళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు. వీళ్ళే ఓవర్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత లివర్ స్కారింగ్ అయిపోయి సిరోసిస్ వచ్చి అప్పుడు వస్తారు హాస్పిటల్కి. అప్పటికి డ్యామేజ్ చాలా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అందుకే అంటాను నేను, ఇప్పుడు సునామీ, మన కోవిడ్ సునామీ గురించి కాదు, దిస్ ఈజ్ అ బిగ్గర్ సునామీ. ఈ ఫ్యాట్ లివర్ ఇస్ అ బిగ్గర్ సునామీ. ఎందుకంటే ఈ ప్రాబ్లం నుంచి ఇంకా మనకు చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనే. ప్లస్ ఇందాక మిడ్ నైట్ బిర్యానీలు, 3 AM బిర్యానీలు తినేసేసి పడుకుంటాము. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏం యాక్టివిటీస్ లేకపోవటము, దీనివల్లనే వస్తున్నాయి. అండ్ ఈ ఫుడ్ అసలు మనం ఇక్కడ కూర్చుంటే మనకి ఎక్కడికి కదలకుండా టేబుల్ తీసుకొచ్చి పెడుతున్నారు ఈ మధ్య. కనీసం లేచి తిరిగే వాళ్ళు అంతకుముందు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏం లేదు, అన్నీ ఈ ఫాస్ట్ యాప్స్ వచ్చేసిన తర్వాత అన్నీ కూడా విత్ ఇన్ 5 minutes డెలివరీ, 10 minutes డెలివరీ. అసలు ఎక్కడ కలగకుండా స్క్రీన్ ముందు చాలా మంది పేషెంట్స్ చూస్తుంటాము. సెడెంటరీ లైఫ్ స్టైల్, పర్టికులర్ పిల్లల్లో స్క్రీన్ ముందు కూర్చుంటాం, అన్నీ అక్కడ రావటము, స్క్రీన్ చూస్తున్నారు, ఎంత తింటున్నారో కూడా తెలియదు, ఏం తింటున్నారో కూడా తెలియదు, అలా తీసుకొస్తారు, పెట్టడం, అయిపోతాం, అలా అయిపోయింది. అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ సో ఈజీలీ అవైలబుల్ దీస్ డేస్. ఐ మీన్ వీఆర్ సీయింగ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్, పర్టికులర్లీ చైల్డ్హుడ్ ఒబేసిటీ చాలా బాగా పెరిగిపోతుంది. సో 70sలో ఓన్లీ 6% ఒబీస్గా ఉండేవారు పిల్లల్లో. ఇప్పుడు 25% పైనే ఒబీస్ ఉంటున్నారు. అంటే 100 మందిలో 20 మంది, అంటే 1 in 4 వాళ్ళకి ఒబేసిటీ ఉంది పిల్లలకి. అండ్ వీళ్ళే తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్. సో వీళ్ళే పెద్దవాళ్ళు అవుతారు, అడల్ట్స్ అవుతారు. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత పెద్ద ప్రాబ్లం ఉందండి. శాకాహారం వర్సెస్ మాంసాహారం విషయంలో పోల్స్ అండి, విచ్ డైట్ ఈస్ గుడ్ అండ్ వై? ఒకవేళ మాంసాహారంలో అంటే ఇవి తినొద్దు అనుకుంటే వేటిని మీరు వద్దంటారు? సో 2 డైట్లు మంచియే, దీంట్లో తినకూడదు అనేం లేదు. వెజిటేరియన్ డైట్, నాన్ వెజిటేరియన్ తినకూడదు అని కాదు. నాన్ వెజిటేరియన్లో కావాల్సిన కొన్ని న్యూట్రియంట్స్ దాంట్లో ఉంటాయి. అలాగే ఆ న్యూట్రియంట్స్ వెజిటేరియన్ తినే వాళ్ళకి దొరకవు అంటే కాదు, ఉంటాయి. ఎక్సెప్ట్ సర్టన్ వైటమిన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12, వెజిటేరియన్స్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది, తక్కువ ఉంటుంది వాళ్ళకి. అదర్వైజ్ మిగతా దాంట్లో దొరకాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెజిటేరియన్ కూడా దొరుకుతుంది. సో అంటే వెజిటేరియన్ తినేవాళ్ళు ఏదో మిస్ అవుతున్నారో మాత్రం అనుకోవద్దు, అంటే న్యూట్రియంట్స్ మిస్ అవుతున్నారు కానీ. 2 డైట్స్ ఆర్ కరెక్ట్ డైట్స్. నాన్ వెజ్కి వస్తే కనుక ఏమి తినకూడదు అంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ ది క్వాంటిటీ ఆఫ్ రెడ్ మీట్. ఓకే, రెడ్ మీట్ వలన చాలా డ్యామేజెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి. లీన్ మీట్ ఆర్ వైట్ మీట్, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫిష్ అవనండి, చికెన్ అవనండి, దోస్ ఆర్ హెల్దీ మీట్. దేర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్, సైన్స్ ప్రూవ్ చేసింది అదే చెప్తున్నాను మీకు. అది రెడ్ మీట్లో ఏంటంటే కనుక యూ హ్యావ్ లాట్ ఆఫ్ టాక్సిన్స్ ఉంటాయి, అలాగే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన బాడీని క్లియర్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో అంటే ఆక్సిడెంట్స్ ఆర్ ది డేంజరస్ థింగ్స్.
దానికి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తక్కువ ఉంటాయి రెడ్ మీట్ని క్లియర్ చేయడానికి. రెడ్ మీట్లో టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి నాకు చెప్పినట్టు, అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు రెడ్ మీట్ అవాయిడ్ చేస్తూ లీన్ మీట్, వైట్ మీట్ తీసుకుంటాము నాన్ వెజ్లో. అండ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో ఏం డిఫరెన్స్ లేదు, రెండు ఎవరికి వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు వాట్ ఎవర్ దే కంఫర్టబుల్ తినచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పర్టికులర్ పిల్లలు నాన్ వెజ్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తింటారు, దాంట్లో ఈ కూరలనే యాడ్ చేసుకోరు. రోజు మా వాడికి చికెన్ కావాలండి అంటారు, పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు. సో చికెన్ కావాలంటే చికెన్తో పాటు అదర్ కూడా వేయాలి, ఫ్రూట్స్ కాదు, వెజిటబుల్స్, అడిక్వేట్ క్వాంటిటీ, సాలడ్స్ అన్నీ కూడా ఉండాలి దాంట్లో. అప్పుడే యూ కాల్డ్ ఎస్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే మా పిల్లలు కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారని. ఎందుకు అంటే వాళ్ళు పొద్దున లేమన్నప్పుడు చలికి లేవరు, స్కూల్ వ్యాన్కు వాళ్ళు లేచిన దానికి ఒక 30 minutesలో స్కూల్ వ్యాన్ ఎక్కించి పంపించేస్తారు. సో లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక 90 minutes 2 hours ఉంటే బోల్ క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అంటే మీరు దీని మీద ఏమైనా రీసెర్చ్ చేశారా? సో అంటే ఈ ఎపిసోడ్ చూస్తున్న తల్లిదండ్రులకి మీరు కాన్స్టిపేషన్కి వాళ్ళ పిల్లల్ని దూరంగా ఉంచాలంటే ఇచ్చే ప్రాక్టికల్ టిప్స్ గురించి చెప్పండి. నేను ఫస్ట్ సింపుల్గా ఒకటే మాట చెప్తాను, నచ్చకపోవచ్చు కొంతమందికి, బట్ ఫస్ట్ మన పిల్లల్ని మారాలి, మంచిగా ఉండాలంటే మనం మారాలి. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి, అప్పుడే పిల్లలు మారుతారు. మనం ఎన్ని మంచిగా చెప్పి ఇలా చేయి అలా చేయని చెప్పి మనం చేయకుండా ఉంటే వాళ్ళు మారరు. దట్ ఈస్ వాట్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చూసాం కాబట్టి చెప్తున్నాను అది. సో ఫస్ట్ మనకి టైంకి పడుకుంటే టైంకి లెగుస్తాము. లేచిన తర్వాత యూ హ్యావ్ టు బీ స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్. అంటే మనతోటి కొంచెం ఒక 5 minutes కానీ 10 minutes కానీ నేనేంటి అనేది మనం స్పెండ్ చేసుకుంటాం. అలాగే జెంటిల్ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ చేసుకుంటాము, వాటర్ తాగటము, ఇవన్నీ చేయాలి అంటే కనుక యూ హ్యావ్ టు గెటప్ ఎర్లీ. ఇప్పుడు బాబు 7 o'clock 7:30 వెళ్ళాలనుకోండి, స్కూల్కి వెళ్ళాలి, 6 o'clock లేచి ఇవన్నీ స్టార్ట్ చేస్తే కానీ అవ్వదు, 6 కానీ 6:15 కానీ, అప్పుడు దెన్ ఇవన్నీ అవుతాయి. సో అంటే దీనికి షార్ట్ కట్స్ లేవని చెప్తున్నాను. అవి అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మారాల్సింది మనం, పేరెంట్స్గా మనం మారాలి. మనం కరెక్ట్ టైం పడుకొని కరెక్ట్ టైంకి లేచి కరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీ మొబిలిటీ వచ్చినప్పుడే, మన జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్ వచ్చినప్పుడే మన పేగులు కూడా కదులుతాయి కదండి. వాటర్ తీసుకున్నప్పుడు ఇంటెస్టైన్ కదులుతుంది, దాంతో మోషన్ స్టిమ్యులేట్ అవుతుంది, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం, అది స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే మనం టైం ఇవ్వాలి దానికి. అలాగే మనం ఎక్సర్సైజెస్ మొబిలిటీ చేసి పెల్విక్ మూమెంట్స్ కూడా చేస్తుంటే అప్పుడు మనకి ఫ్రీగా వస్తుంది. అయినా చేయకుండా సడన్గా పరిగెత్తురా మెషిన్ లాగా ఆన్ చేస్తే టక్కన వెళ్ళిపోవడం ఉండదు. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ బాడీ. దానికి మనం చేయాలి ఫస్ట్. మనం చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. అండ్ మనం తినే ఫుడ్ బట్టే వాళ్ళే ఉంటారు. మీరు చూసుంటారు, సన్నగున్న పిల్లలు జనరల్గా సన్నగా ఉంటారు, లావుగున్న పేరెంట్స్ జనరల్ లావుగా ఉంటారు. ఎందుకంటే మనం తినేదాన్ని బట్టి వాళ్ళు ఉంటారు, మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు చేస్తారు అన్నమాట. సో మనం కరెక్ట్గా ఉంటే మనం ఇంకోళ్ళు నేర్పించాల్సింది, ఆటోమేటిక్గా నేర్చుకుంటారు వాళ్ళు. అంటే పిల్లలకి ఈ ఆహారాలు దూరంగా ఉంచాలి అంటే మీరు చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, నూడిల్స్ కానీ, సో అంటే మీరు ఏ ఆహార పదార్థాలని చిల్డ్రన్కి దూరంగా పెట్టండి అని చెప్తారు? సో డెఫినెట్గా చిప్స్, క్రిస్ప్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బర్గర్స్ ఉంటాయి చూసారా, ఫాస్ట్ ఫుడ్ దొరికే బర్గర్స్. ఒక్క బర్గర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనుకుంటున్నారు మీరు? రఫ్లీ ఒక బర్గర్లో మనం తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 2000-2500 క్యాలరీస్ ఉంటాయి ఒక్క బర్గర్లో. యాజ్ ఎ అడల్ట్ మనకి రోజు మొత్తంలో కావాల్సింది 2000 క్యాలరీస్. ఓకే, ఒక బర్గర్ సరిపోతుంది మన రోజుకి, అంతే, అయిపోయింది. 5 నిమిషాల్లో బర్గర్ తినేస్తావు, రోజు కావాల్సిన క్యాలరీస్ అయిపోయినాయి. సో అంటే వీ హ్యావ్ టు బి మైండ్ఫుల్ అబౌట్ వాట్ వీ ఈటింగ్. అది తెలవాలి మనకి. అది తెలియకుండా బర్గరే కాదు, మధ్యాహ్నం బర్గర్ తిన్నా, బర్గర్తో పాటు మళ్ళీ చిప్స్, దాంతోపాటు మళ్ళీ కోక్, ఇవన్నీ ఆ మీల్ ఇట్ సెల్ఫ్ విల్ బీ లైక్ 2000 క్యాలరీస్ పైన వచ్చేస్తుంది, 2500 క్యాలరీస్ దాకా ఉంటుంది. సో రోజు మొత్తం ఒక 5 నిమిషాలు అయిపోయింది. సో అది వీ షుడ్ అవాయిడ్ దోస్ థింగ్స్. తినకూడదని అంటలేదు నేను, వాడు తినకూడదు అంటే కనుక అసలు ఓన్లీ ఆకులు అలానే తినమని కాదు నా ఉద్దేశం. బట్ యూ కెన్ హ్యావ్ యువర్ చీట్ డేస్. సో వారంలో ఒకసారి తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటివి మేక్ షూర్ యూ కాంపన్సేట్ ఫర్ ద నెక్స్ట్ 5-6 days. అంటే మనకి అది కావాలి అంటే యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ ఇట్. అది తినాలనుకుంటే కనుక దానికి కావాల్సిన ముందు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలా చేస్తేనే కానీ, ఇప్పుడు నూడిల్స్ కానివ్వండి, ఇది కానీ, అది మా బాబు అడుగుతుంటాడు నూడిల్స్ కానివ్వండి, వాడికి డేస్ పెడతాం. సో ఇట్లా వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ 10 days అట్లా వాడి యాక్టివిటీస్ బట్టి పెడతాం అన్నమాట. అంటే రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. సో దట్
వీ కంట్రోల్ ఇట్. అంటే వాడి చీట్ డేస్ అనమాట, ఈ రోజులు తినగలుగుతావు అన్నట్టు. అంటే మనం కూడా చేయాలి, అది మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. మనం చేయకుండా మనం కూర్చొని మనం తినేస్తుంటే వాళ్ళు ఫాలో అవ్వరు కదా. ఇంకోటి అంటే మన లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రిగోరియస్గా చేసే ఎక్సర్సైజ్ అంటే హాఫ్ అన్ అవర్ 40 minutes చేయాల్సిన అవసరం ఏంటి, అది మన లివర్ ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది? ఎనీ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఏ మన హార్ట్ రేట్ని. సో ఇప్పుడు 70 హార్ట్ రేట్ ఉన్న వాళ్ళకి 120 హార్ట్ రేట్ వరకు, అంటే మన అంటే డబుల్ ఆర్ లెస్ దెన్ డబుల్ వరకు ఉండేంత వరకు హార్ట్ రేట్ పెంచే ఎక్సర్సైజ్ చేసిన which is absolutely safe and you can do it. Any exercise is good. Mobility exercise is very important for liver. అది ఇలాగే చేయాలి, ఇంతే చేయాలని అలాంటిది ఏం లేదు. కొంతమంది దే ప్రిఫర్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, హార్ట్ రేట్ పెరిగి ఆ స్టేజ్కి వచ్చేంత వరకు. దట్ మీన్స్ సర్క్యులేషన్ ఇస్ హ్యాపెనింగ్ గుడ్, అండ్ ఆల్సో లివర్ కూడా మన డీటాక్సిఫై అవ్వటము, లివర్ కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. సో జిమ్కి వెళ్ళాలి లేకపోతే వాకింగే చేయాలి, జిమ్ చేస్తే కరెక్ట్ కాదు అలా అని కాదు. సో యూ కెన్ డూ ఎనీ ఎక్సర్సైజ్, బట్ కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ అండ్ మొబైల్. యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన కోర్ సబ్జెక్ట్ విషయానికి వస్తే సార్, ఇప్పటికీ మీ టీం ఆల్మోస్ట్ ఒక 500 above లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు కదా. ఇండియాలో యాక్చువల్గా చూస్తా అంటే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, సక్సెస్ రేట్ ఏ రకంగా ఉంది, ఎవరికి చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, కొద్దిగా అవగాహన కల్పిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఐల్ జస్ట్ టేక్ యూ త్రూ ఒక 40 years బ్యాక్ ఎట్లా ఉండో చెప్తాను మీకు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేస్తామో చెప్తాను, ఎందుకు అట్లా ఉండో చెప్తాను. సాధారణంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేస్తాం, ఫస్ట్లో మేము చెప్పాము లివర్ పాడైపోయి రిపేర్ చేయని పరిస్థితికి వచ్చిన వాళ్ళకి అప్పుడు మార్చాలని చెప్పాను. అది సో అంటే సిరోసిస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ తోటి వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ లేదు అన్న 1 or 2 years 3 years కంటే ఎక్కువ లేదు అన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే లివర్ మార్పిడి, అంటే ఈ లివర్ పాడైపోయిన లివర్ తీసి హెల్దీ లివర్, కొత్త లివర్ ఇస్తాం. అది లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే. అలాగే కొంతమందికి లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అలాగే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, అంటే వెదర్ ఇట్ ఈస్ ఎక్సెస్ మెడికేషన్స్ కొన్ని వాడటమో లేకపోతే కనుక వైరస్ వలన లివర్ సడన్గా పాడైపోయి ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్. దీస్ ఆర్ జనరలీ మోస్ట్ కామన్ ఇండికేషన్స్. అది కాకుండా చాలా అదర్ కారణాలు ఉంటాయి కానీ, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇండికేషన్స్. అంటే సిరోసిస్ వచ్చి లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిన వాళ్ళకి, లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి జనరల్గా చేస్తాం. ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ 40 years బ్యాక్ చూసుకుంటే కనుక దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 40-50% ఉండేది. అంటే 100 మందికి చేస్తుంటే కనుక 30-40 మంది 50% ఉండేవారు, బతికేవారు, మిగతా చనిపోయేవారు. ఇప్పుడు అదే లివర్ ట్రాన్స్ప్లాంట్ 96-97% సక్సెస్ రేట్ ఉంది. అంటే అంత సిగ్నిఫికెంట్గా సైన్స్ ఇవాల్వ్ అయిందనమాట దాంట్లో. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే చేయాలో, ఎవరికైతే బాగా ఉపయోగపడుతుందో అనేది మనకి అవగాహన వచ్చింది ఇప్పుడు. సో ప్రెసిషన్ టార్గెటింగ్ ది పేషెంట్స్ విల్ రియలీ బెనిఫిట్ ఫ్రమ్ ట్రాన్స్ప్లాంట్. అది కాకుండా లివర్ రిజెక్ట్ అవ్వకుండా ఉండే మందులు, మంచి మందులు వచ్చినాయి ఇప్పుడు. సో మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన లివర్ రిజెక్ట్ అవ్వకుండా అసలు వెరీ రేర్గా చూస్తున్నాం లివర్ రిజెక్ట్ అవటం ఈ మధ్య కాలంలో. సో అంత రేర్ అయిపోయింది అనమాట. అప్పుడు చాలా కామన్గా చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు లేదు అసలు అట్లా. సో అట్లా లివర్ రిజెక్ట్ అవ్వకుండా మంచి మందులు దొరికినాయి. సో నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 పాయింట్, సర్జికల్ టెక్నిక్స్, స్కిల్స్ ఇంప్రూవ్ అయింది. సో దాంతో మనకి ఎలా కాంప్లికేషన్స్ రాకుండా మనం త్వరగా బయటపడుతున్నాం. నెంబర్ 4, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఐసీయూ కేర్ కూడా మంచిగా పెరిగింది. సో ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగా వస్తుంది, ఏమేం చేస్తే మంచిది అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఈ కారణాల వలన లివర్ ట్రాన్స్ప్లాంట్ హెస్ బికమ్ లైక్ ఎ నార్మల్ సర్జరీ, ఎనీ అదర్ సర్జరీ లాగా అయిపోయింది అనమాట. జనరల్గా అరౌండ్ 5-6 hours అయిపోతుంది మొత్తం ట్రాన్స్ప్లాంట్ అది. అండ్ చాలాసార్లు బ్లడ్ కూడా మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయాల్సి ఉంటే బ్లడ్లెస్ ప్రొసీజర్ అంటాం, అంటే బ్లడ్ కూడా ఎక్కించాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో రోబోటిక్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాం. సో అంత ఎవాల్వ్ అయింది లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది, విత్ 96-97% సక్సెస్ రేట్. అంటే 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే 96-95 మంది సక్సెస్ఫుల్గా నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తారు. నేను ఎందుకు చెప్తానంటే నార్మల్ లైఫ్ ఎందుకు అంటున్నానంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే మనం ఆయుషే కాదు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అంత పెంచుతున్నాం. సో అంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయకముందు ఆ పేషెంట్ ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ ఉండి నరకం అనుభవిస్తున్నట్టు అనమాట పాపం. ఎందుకంటే పొట్టలో బాగా పద్దాగా నీడు వస్తుంది, పద్దాగా వచ్చి సూదితోటి గుచ్చిపించుకొని నీడు తీయించుకోవాల్సి వస్తుంది, కామెర్లు ఉంటుంది, వాళ్ళు ఇట్లా నడవలేరు. పేషెంటే బేసిక్లీ, వాళ్ళు ప్రతి వారం హాస్పిటల్ రావాల్సి ఉంటుంది, ఐసీలో పెట్టాల్సి ఉంటుంది, ఇక్కడ గుచ్చుతారు, అక్కడ గుచ్చుతారు, ఇక్కడ గుచ్చుతాము, అంటే ట్రీట్మెంట్ చేయడానికి మందులు వేయటము, ఆల్వేస్ సిక్గా ఉంటాము, నరకం అనిపిస్తారు, అంటే ఇక్కడే చూస్తారు ఆ నరకం అంతా. సో అలాంటి మనిషి ఇట్లా పడుకొని ఏమీ జాబ్ చేయలేక ఇట్లాగే పడుకొని హాస్పిటల్ రావటము, ఐసీలో ఉండటము, వార్డులో ఉండటం,
ఇలాంటి పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ నార్మల్ టు వర్క్ వెళ్ళటము, పిల్లల్ని కంటము, పెద్దవాళ్ళు అవటము, నార్మల్ లైఫ్ లీడ్ చేయటం, ఫిజికల్ యాక్టివిటీస్ చేయటము, మ్యారథాన్స్ రన్ చేయటము, అథ్లెటిక్గా పరిగెత్తటము, ఇవన్నీ చేయగలుగుతారు. అంటే మనం ఆయుష్ అంటే వాళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు లైఫ్ పెంచడమే కాకుండా వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇస్తున్నాం. ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ బెడ్ రిడన్, నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ డిపెండ్ ఆన్ సో మెనీ పీపుల్ ఫర్ దేర్ సర్వైవల్, అలాంటి వాళ్ళకి లేసి నడిపిస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ డన్. అంటే ఇలా ఏమేమి స్టెప్స్ ఉంటాయి సార్ యాక్చువల్గా? అంటే ఇప్పుడు ఎవరికో లివర్ కావాలి, ఎవరో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనుకుందాం. సో స్టెప్స్ ఏంది, ఎంతకాలం జరుగుతుంది అంత? ఇందాక మీరు అడిగిన దాంట్లో సో ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేయాలో తెలిసింది, ట్రాన్స్ప్లాంట్ వలన ప్రయోజనాలు తెలిసింది, ఎవరికి చేస్తే ఎలా చేయాలనేది. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి ట్రాన్స్ప్లాంట్స్ దాంట్లో. ఒకటేమో కడావర్ అంటాం, అంటే ఎవరైనా బ్రెయిన్ డెడ్ పేషెంట్, చనిపోయిన పేషెంట్, అన్ఫార్చునేట్లీ లివర్ బాగా పనిచేస్తుంది, అలాంటి వాళ్ళు లివర్ తీసుకొని ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి ఇస్తాం. సో దానికి కడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో దీనికి తెలంగాణ దాంట్లో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ హెస్ బిన్ వెరీ ప్రొయాక్టివ్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ ట్రాన్స్ప్లాంట్ అండ్ డొనేషన్స్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ వలన ఏంటంటే కనుక మనం గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకుంటాం. ప్రతి హాస్పిటల్ ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో ఆ హాస్పిటల్ ద్వారా మనము గవర్నమెంట్కి రిజిస్టర్ చేస్తాం. సో ఇట్లా జీవన్ దాన్ ప్రోగ్రామ్లో రిజిస్టర్ చేస్తే మనకి ఎక్కడైనా ఆర్గన్ అవైలబిలిటీ ఉంటే కనుక మనకి ప్రిఫరెన్స్ వస్తుంది అన్నమాట దానికి. సో అట్లా ఒక సిస్టమ్ ఉంది, సిస్టంలో మనం పెట్టుకొని దాన్ని బట్టి మనకి ఆర్గన్ వస్తుంది. దట్స్ వన్ వే ఆఫ్ గెటింగ్ ఎ ట్రాన్స్ప్లాంట్. రెండోది లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక లివింగ్ డోనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదరు సన్ ఉన్నారు, ఇది కామన్గా ఇదే ఎగ్జాంపుల్ ఇస్తాను చాలా చోట్ల, సో అదే చెప్తున్నాను. సో ఫాదర్కి లివర్ అవసరం ఉంది, సన్ డొనేట్ చేయడం రెడీగా ఉన్నాడు. సో ఆ సన్లో ఉన్న 100% 100% లివర్ దాంట్లో అప్ టు 60% లివర్ అంటే 60% లివర్ తీసి ఫాదర్కి ఇస్తాం. సో సన్కి మిగిలిన 40% ఉంటుంది కదా, ఆ 40% అగైన్ విల్ రీగ్రో టు 100% విత్ ఇన్ 2 నెలల్లో, 8 weeks, 6 to 8 weeksలో మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది సన్కి, ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకి. అట్లాగే ఈ ఫాదర్కి వచ్చిన 60% లివర్ విల్ ఆల్సో రీగ్రో టు 100% విత్ ఇన్ 6 to 8 weeks. అంటే 2 నెలల్లో ఇద్దరికి నార్మల్ సైజ్ లివర్లు వచ్చేస్తాయి, ఫంక్షనింగ్ లివర్స్. అండ్ ఈ డొనేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సేఫ్గానే చేస్తాం. ఒకవేళ కనుక వాళ్ళకి హాని కలిగించేటట్టయితే కనుక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది కదా. ఒక మంచిగా హెల్దీ పర్సన్ని హాని చేయకూడదు. మేము మెడిసిన్లో ఫస్ట్ నేర్చుకునేది ఒకళ్ళు మంచి చేయకపోయినా పర్లేదు, ఒకళ్ళు చెడు చేయకూడదు. సో అట్లా ఆ డొనేట్ చేసే వాళ్ళకి సేఫ్టీ ఉన్న తర్వాతనే ఇస్తాం. సో అలా డోనర్ సేఫ్, అలాగే రిసిపియంట్ సేఫ్గా బయటపడతాం. ఈ సక్సెస్ ప్రోగ్రామ్ అన్ని అరౌండ్ 96-97% పైన ఉంది. సో అంటే మన చేతిలో మనది లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అది దాంట్లో. సో అట్లా 2 రకాలుగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట, కడావర్ ట్రాన్స్ప్లాంట్ అలాగే లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ రెండింటికి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఈ బైల్ డక్ట్ పైప్లో ఉన్న క్యాన్సర్ను డిటెక్ట్ చేయడంలో కానీ, సో దానికి వైద్యం చేయడంలో కానీ, సో మీరు చాలా పరిశోధన చేశారు అంశం మీద, ఎంతోమందికి దానికి సంబంధించి శిక్షణ కూడా ఇస్తున్నారు. సో దాని గురించి వివరించండి. అసలు బైల్ డక్ట్లో క్యాన్సర్ ఎందుకు రూపాంతరం చెందుతుంది, దాని ప్రారంభ సంకేతాలు ఏమైనా తెలుసుకోవచ్చా, ఇప్పుడు అటువంటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? సో బైల్ డక్ట్ క్యాన్సర్స్ అది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ లివర్. సో లివర్ క్యాన్సర్తో పాటు బైల్ డక్ట్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ అనమాట. అంటే కామన్గా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బైల్ డక్ట్ క్యాన్సర్స్ వేగంగా పెరుగుతున్నాయి. సో అదే నేను యూకేలో ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఎంట్రీలో నేను చేసిన రీసెర్చ్ అనమాట అది. సో దాంట్లో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది. సో బైల్ డక్ట్ క్యాన్సర్స్ ఏంటంటే ఈ బైల్ డక్ట్ క్యాన్సర్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది అన్ఫార్చునేట్లీ. ఒకసారి క్యాన్సర్ వచ్చి అంటే మన ప్రజెంట్ అయ్యేసరికి లేట్గా ప్రజెంట్ అవుతారు. వచ్చిన తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా 6 నెలలు, 3 నెలల నుంచి 6 నెలలు చెప్తాం. సో 3 to 6 months అంటే దీస్ ఆర్ వెరీ నోటోరియస్ అండ్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ డేంజరస్ క్యాన్సర్స్. అండ్ అది ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఈ బైల్ పైప్ని రీచ్ అవటం చాలా కష్టం. ఇప్పుడు మామూలుగా మనము ఎండోస్కోపీ ద్వారా మనం పొట్ట చూస్తాం, అలాగే కొలనోస్కోపీ ద్వారా పెద్ద పేగు చూస్తాం. కానీ ఈ బైల్ పైప్ చూడటానికి కెమెరాలు లేవు. అంతకుముందు బైల్ పైప్లోకి వెళ్ళటానికి కెమెరాలు లేవు, ఓన్లీ పొట్ట వరకే చూడగలిగాం. పొట్ట ఒక భాగం, చిన్న పేగు అలా చూడగలిగాం కానీ బట్ బైల్ పైప్లోకి ఉండేది కాదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే నేను చేసిన రీసెర్చ్ దాంట్లో స్పై గ్లాస్ కొలాంజోస్కోపీ అని ఒక కెమెరా ద్వారా
మనం వీఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ది బైల్ పైప్. సో మన కళ్ళతోటి పైప్ ఎట్లా ఉంది, ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏమైనా టార్గెటెడ్గా మనం శాంపుల్ తీసుకొని రావటము, టిష్యూ తెలిస్తే దాంతో డయాగ్నోసిస్ చేయగలుగుతాం. ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో దాని ద్వారా మనకి డయాగ్నోసిస్ చేయగలుగుతున్నాం. అంతకుముందు చాలామంది డయాగ్నోస్ కూడా ఏది కాదు, డయాగ్నోస్ అవ్వకుండా చనిపోయేవారు. జాండీస్ వచ్చేది, ఎందుకు వచ్చిందో తెలిసేది కాదు, టెస్టులు చేసేవారు తెలిసేది కాదు. ఆబ్వియస్లీ పొట్టలో నీడ్ వచ్చేసి ఉంటుంది, అప్పటికే అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. దాని తర్వాత 3 to 6 months చనిపోయేవారు. ఇప్పుడు అలా కాకుండా మనకి ముందే మనకి వెళ్ళి మనం తెలుసుకోగలుగుతున్నాము. పైప్లోకి వెళ్ళి చూడగలుగుతున్నాం కాబట్టి, కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది, శాంపుల్ చేయగలుగుతున్నాం కాబట్టి తెలుస్తుంది. అలాగే దానికి ట్రీట్మెంట్ కూడా చేయగలుగుతున్నాం. లైక్ బైల్ పైప్లో ఉన్న ట్యూమర్ని బర్న్ చేయడానికి ఫోటోడైనమిక్ థెరపీ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని కొత్త ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటంటే వీఆర్ ఏబుల్ టు బర్న్ దట్ ట్యూమర్ ఆల్సో ఫ్రమ్ ఇన్సైడ్. సో అట్లా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో డయాగ్నోసిస్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, అలాగే ట్రీట్మెంట్లో కూడా బెటర్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అలాగే కీమోథెరపీ మందులు వాడాల్సి వస్తే కూడా అది కూడా టార్గెటెడ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం అనమాట. సో సైన్స్ ఇస్ ఇవాల్వ్ డెఫినెట్లీ. క్యాన్సర్స్ మనం త్వరగా కనుక్కోగలుగుతున్నాము, ఎర్లీ స్టేజ్లో కనుక్కోగలుగుతున్నాము. అలాగే ట్రీట్మెంట్స్ కూడా బెటర్ అయింది. ఈఆర్సిపి ఆర్ మామూలుగా చేసే ఎండోస్కోపీ, బైల్ పైప్ చూసే ఎండోస్కోపీని ఈఆర్సిపి అంటాం. ఓకే, సో దాంట్లో ఏంటంటే మనకి బైల్ పైప్లో కెమెరా వెళ్ళదు. సో బైల్ పైప్ ఎక్కడైతే చిన్న పేగులు ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి చిన్న చిన్న వైర్లు వేసుకొని దాంట్లో డై ఇచ్చి ఎక్స్రే ద్వారా చూసేదాన్ని స్టాండర్డ్ ఈఆర్సిపి అంటాం. సో మనం బైల్ పైప్ని కళ్ళతో చూడలేదు, మనం డై వేసి మన ఎక్స్రే చూస్తాం, దాన్ని స్టాండర్డ్ ఈఆర్సిపి అంటాం. సో దాంట్లో మనకి ఏంటంటే అక్కడ ద్వారం సన్నబడిందా లేకపోతే స్టోన్స్ ఉన్నాయా అట్లాంటివి తెలుస్తుంది తప్ప డీటెయిల్స్ తెలియదు మనకి. దాంట్లో ఈ స్పై గ్లాస్ ఏం యాడ్ చేస్తుంది అంటే ఆ ఓపెనింగ్లోకే మనం కెమెరా వేసుకుని వెళ్తాం. సో లిటరలీ మనం కళ్ళతో చూస్తాం. ఏ అయితే మనం డై వేసి ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మనకి అనుమానాలు ఉంటాయి చూసారా, అలాంటి దానికి మనం కెమెరా వేస్తే కనుక మనకి క్లియర్గా మనకి ఎక్కడ బ్లాకేజ్ ఉంది, ఏం టైప్ ఆఫ్ బ్లాకేజ్ ఉంది, క్యాన్సరా నాన్ క్యాన్సరసా లేకపోతే ఇంకేమైనా గడ్డలు ఉన్నాయా, స్టోన్స్ ఉన్నాయా అన్నీ తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ స్పై గ్లాసెస్ అడ్వాంటేజ్ దాంట్లో యాజ్ చేంజ్ ది పారాడైమ్. ఎందుకంటే స్పై గ్లాస్ వలన మీరు ఏబుల్ టు గెట్ ఇన్ టు ది బైల్ పైప్ విత్ ద కెమెరా. అంతకుముందు ఓన్లీ డై వేసి చూస్తున్నాం పైప్ని, ఇప్పుడు అదే పైప్లో మనం కెమెరా వేసుకొని చూడగలుగుతాం. అలా ఈ కెమెరాని మనం లోపల లివర్ లోపల కూడా తీసుకెళ్తాం. పైప్ అంతా కూడా ఒక చెట్లాగా ఉంటుంది, ఇది చిన్న చిన్న బ్రాంచెస్ నుంచి పెద్ద స్టెమ్ వస్తుంది అనమాట లివర్ బైల్ పైప్ అంతా కూడా. సో ఈ స్టెమ్ నుంచి మనం పైకి వెళ్ళిపోయి మొత్తం బ్రాంచెస్ అన్ని చూసుకొని రావచ్చు అనమాట. లోపల ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా, పారాసైట్స్ ఉన్నాయా, వార్మ్స్ ఉన్నాయా, లేకపోతే నారోయింగ్ క్యాన్సర్ ఉందా, నాన్ క్యాన్సరసా ఏంటి అని కూడా తెలుసుకుందాం. అంటే ఈ క్యాన్సర్ ఉంటే ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి? కామెర్లు, జనరల్గా కామెర్లు వస్తుంది, జాండీస్ వస్తుంది, కొంతమందికి వీక్నెస్, టైర్డ్నెస్, ఫెటిగ్, అలాగే కామెలు రావటం, పొట్ల నొప్పి రావటం ఇలాంటివి జనరల్గా చూస్తాం. కానీ ఈ పెయిన్ ఫీవర్ అట్లా వచ్చేసరికి ఆల్రెడీ లేట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు అనమాట. సో అందుకని ఇగ్నోర్ చేయకుండా అందుకే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నారా, రెగ్యులర్గా స్కాన్స్ చేయించుకుంటే మనకి త్వరగా బయటపడుతుంది. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కూడా అంతే. వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ క్యాన్సర్స్ ఆర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అండ్ బైల్ డక్ట్ క్యాన్సర్స్. వచ్చిన తర్వాత జనరల్గా 3 to 6 months కంటే ఎక్కువ బతకరు. ఓకే, ఏ స్టేజ్లో అయినా కానీ జనరల్గా ప్రెసెంట్ డేస్ లేట్ స్టేజ్లో వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేము జస్ట్ నిన్న చూసిన పేషెంట్ ఒకళ్ళు, వెరీ సాడ్ టు హియర్, షీ ఈజ్ ఎ వెరీ ఫిట్ పర్సన్. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ 3 weeks బ్యాక్ తిరుమల కొండ ఎక్కేస్తుంది పాపం. తను కింద నుంచి మెట్లెక్కి వెళ్ళిపోయి కొండ ఎక్కేసేసి వచ్చిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. అండ్ 2-3 days తర్వాత పరీక్షలు చేస్తే షీస్ గాట్ అడ్వాన్స్డ్ ఇన్ఆపరబుల్ అడ్వాన్స్ స్టేజ్ ప్యాంక్రియాటిక్ అండ్ బైల్ డక్ట్ క్యాన్సర్. ఫిట్ లేడీ, నార్మల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఆమెకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది. సో అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఏం చేయలేము ఇక ఆల్మోస్ట్. అంటే ఇనాపరబుల్ అయింది కదా, అంటే మనం క్యూర్ చేయలేము, దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం కానీ క్యూర్ చేయలేము, తీసేయలేము. ఎర్లీ స్టేజ్లో ఉంటే సర్జరీ చేస్తూ ట్రీట్మెంట్స్ తీయచ్చు కానీ, బట్ ఇట్ హాస్ స్ప్రెడ్ టు ది లంగ్స్, లివర్కి అట్లా పాకేసిన తర్వాత మనం తీయలేము. దాన్ని కంట్రోల్ ఒకటే చేయగలుగుతాం, లైఫ్ స్పాన్ పెంచవచ్చు, లైఫ్ స్పాన్ పెంచగలుగుతాం తప్ప మనం క్యూర్ చేయలేము. అది వెరీ సాడ్. సో 3 weeks మొత్తం మారిపోయిందంతా పాపం తను. సో అట్లా మనకి ముందే మన స్కాన్స్ రెగ్యులర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది ముందు, దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. షీ హ్యాడ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ, రిస్క్ ఉంది. సో
ఇంకా మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటుంటే కనుక మనం ముందే తెలియచ్చు. ముందు తెలిస్తే ఏ క్యాన్సర్ అయినా కానీ ఎర్లీ స్టేజెస్లో ఉంటే మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. లేట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి క్యూర్ చేయలేము, ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు కొలనోస్కోపీ కూడా చేస్తారు కదా, మీరు వేల సంఖ్యలో చేస్తారు కదా. సో అంటే అబోవ్ 40 ఉన్నవాళ్ళు అంటే కొలనోస్కోపీ చేయించుకోవడం శ్రేయస్కరమా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అవును, అబ్సల్యూట్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్. అది ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే, ఇప్పుడు యూఎస్ వెళ్తే కనుక 45 years దాటిన ప్రతి ఒక్కరికి కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు, కొలనోస్కోపీ చేస్తారు. మ్యాండేటరీ అది. మీకు 45 years దాకా బర్త్డే అయిపోయిన వెంటనే టికెట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, నీకు కొలనోస్కోపీ డ్యూ ఉందని చెప్పని. ఎందుకు అలా చేస్తున్నారంటే కనుక కోలాన్ క్యాన్సర్స్ స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటంటే, కోలాన్ క్యాన్సర్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ చిన్న పాలిప్స్ అంటారు అనమాట, పుట్టగొడుగుల్లాగా పేగులు వస్తాయి. ఆ పుట్టగొడుగులే మెల్లిగా పెరిగి 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 క్యాన్సర్గా మారుతుంది, రైట్? మన ఈ పుట్టగొడుగు స్టేజ్లో మనం తీసేయగలిగాం అనుకోండి, అప్పుడు క్యాన్సర్ని నిర్మూలించినట్టే కదా. సో అట్లా ఏం చేయగలిగారంటే, ఒక టైంలో కోలాన్ క్యాన్సర్స్ వాజ్ ద నెంబర్ 1 క్యాన్సర్ ఇన్ ద వరల్డ్. అంటే ఇన్సిడెంట్స్లో కోలాన్ క్యాన్సర్ వాజ్ నెంబర్ 1 ఉండేది, అంత చాలా ఎక్కువ చూసాడనమాట. ఇప్పుడు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయటం వలన దాన్ని 1 నుంచి 8వ స్థానానికి లాగలిగారు కిందకి. అంటే అంత సక్సెస్ఫుల్గా అయిందనమాట. అంటే 100 మంది కొలనోస్కోపీలు చేస్తే దాంట్లో 10 మందికి పాలిప్స్ కనిపిస్తున్నాయి. ఈ పాలిప్స్ కానీ తీసేస్తే కనుక ఈ 10 మంది క్యాన్సర్కి వెళ్ళకుండా ఆపగలిగాం కదా మళ్ళీ. సో అలా చాలా మందికి మనకి కోలాన్ క్యాన్సర్ రాకుండా తగ్గించగలిగాం. అది అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో స్టాండర్డ్ అయిపోయింది అనమాట అంతా. మనకి ఎట్లయితే కనుక ఫీమేల్స్కి మ్యామోగ్రామ్ చేస్తారో, అట్లాగే ప్రాస్టేట్కి స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, అట్లాగే కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ హెస్ బికమ్ ఏ స్టాండర్డ్ ప్రోగ్రామ్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇంకా రాలేదు, ఇండియాలో ఇంకా డెవలప్ అవ్వలేదు అది. ఎందుకు అంటే కనుక మన పాపులేషన్ చాలా పెద్దది, నెంబర్ 1. నెంబర్ 2, పాలిప్ ఇన్సిడెన్స్ ఇండియాలో కొంచెం తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇంకా అవ్వలేదు. కానీ మన అందరం కూడా 45 years దాటిన ప్రతి ఒక్కరు మన రెస్పాన్సిబిలిటీగా మనం చేయించుకుంటాం మంచిది. 45 years దాటిన తర్వాత కంపల్సరీ కొలనోస్కోపీ చేయించుకుంటే మనం ఈ పాలిప్ స్టేజ్లో మనం తీసేయగలిగాం అనుకోండి, క్యాన్సర్ నిర్మించేసాం కదా. అది మనకి చేతిలో ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ప్రాబ్లం. అండ్ కొలనోస్కోపీ ఇస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. కాకపోతే ప్రపంచంలో వెస్ట్రన్ కంట్రీస్లో అంతమందికి మ్యాండేటరీగా ఎందుకు చేస్తారు అసలు? అండ్ ఫస్ట్ మీరు నేర్చుకునేది మెడిసిన్లో హాని చేయకూడదని. వాళ్ళకి కొలనోస్కోపీ చేసి వాళ్ళకి హాని చేస్తే కనుక ప్రోగ్రామ్ నడవదు. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ గట్ హెల్త్ అని అంటున్నాం కదా, సో గట్ హెల్త్ ఈ సెకండ్ బ్రెయిన్ అంటున్నాము, ఇది మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఈ గట్ హెల్త్కు మానసిక ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? రీసెంట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి? చాలా ఉందండి. అంటే మీరు అన్నట్టు దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో గట్ విల్ టాక్ టు ద బ్రెయిన్, అలాగే బ్రెయిన్ విల్ టాక్ టు ద గట్. దీనే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. రెండు మాట్లాడుకుంటుంటుంది. ఎందుకు అని అంటే కనుక ఇవన్నీ కంట్రోల్. అందుకని మీరు అన్నట్టు నాకు చిన్న మెదడు అంటాం దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ మన పొట్టలో ఇంటెస్టైన్లో ఉండే న్యూరాన్స్ ఆల్మోస్ట్ 500 million న్యూరాన్స్ ఉన్నాయి. అన్ని న్యూరాన్స్ దాంట్లో పనిచేస్తుంది. సో దీంట్లో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో కొన్నేమో బ్రెయిన్స్ కనెక్ట్ ఉంటుంది. డైరెక్ట్గా బ్రెయిన్ విల్ కంట్రోల్ ది స్టమక్, దాని మూమెంట్స్ కానివ్వండి, పనితనం కానీ దాన్ని అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ పర్టికులర్ నర్వ్ కానీ వేగస్ నర్వ్ అంటాం, కంట్రోల్ చేస్తుంది దాన్ని. అలాగే మన ఇంటెస్టైన్లోనే మన నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. దాని సింపథెటిక్, పారాసింపథెటిక్ అని నర్వస్ సిస్టమ్ అంటాం. అది ఆటోనమస్గా ఇంటెస్టైన్ మూమెంట్స్ కంట్రోల్ చేస్తుంది. ఎంత అబ్జర్వ్ చేయాలి, ఎంత మూవ్ అవ్వాలి, పేగు ఎలా మూవ్ అవ్వాలి, ఎంత మూవ్ అవ్వాలి, ఎంత అబ్జర్వ్ చేయాలి, ఎంత డిస్టెండ్ అవ్వాలి, ఇవన్నీ కంట్రోల్ చేసేదని ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమే కాకుండా హార్మోన్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. లైక్ సెరోటోనిన్ హార్మోన్ అంటాము, అలాగే గ్రెలిన్ అంటాము, లెప్టిన్ అంటాము. ఇవన్నీ హార్మోన్స్ కూడా మన పేగుని కంట్రోల్ చేస్తుంటుంది. మనకి ఆకలి వేస్తుంది అని ఎలా తెలుస్తుంది? మనకి పొట్టలో ఈ హార్మోన్స్ బ్రెయిన్కి పంపిస్తాయి అనమాట. గ్రెలిన్ అనే హార్మోను నాకు ఆకలి వేస్తుందని బ్రెయిన్కి చెప్తుంది, అప్పుడు మనకి ఆకలి అనేది మనకు తెలుస్తుంది. అలాగే లెప్టిన్ అనే ఇంకొక హార్మోన్ ఉంది, అది మనం ఆకలి చంపేయడానికి అనమాట. సో అలా ఈ హార్మోన్స్ ఉంటాయి. అలాగే సెరోటోనిన్ అని ఇంకొక హార్మోన్ ఉంది, దాన్ని మనం మూడ్ స్టెబిలైజర్ అనమాట. అది సెరోటోనిన్ ఇజ్ ఏ డిప్రెసివ్ హార్మోన్ అంటాం అనమాట. సో అట్లా మన మూడ్ అంతా కూడా మన ఇంటెస్టైన్స్లో నుంచే కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక జనాలు స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేకపోతే కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చినప్పుడు
పొట్ట బాగా గడబడి వస్తుంటుంది వాడికి, పేగులు కదులుతూ ఉంటాయి, మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, తేన్పులు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి అనమాట. సో అందుకని గట్ అండ్ బ్రెయిన్ ఆర్ వెరీ మచ్ లింక్డ్. అది కాకుండా పొట్టలో ఉన్న బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా నుంచి ఇన్ఫ్లమేషన్ రావటం, ఇన్ఫ్లమేషన్ మళ్ళీ వెళ్ళి బ్రెయిన్, దేర్ ఈవెన్ ఎవిడెన్స్ దట్ మన గట్ బట్టి, మన బ్యాక్టీరియా బట్టి, మన ఉన్న ఇంటెస్టైన్ ఉన్న బ్యాక్టీరియా బట్టి ఎవరికి బ్రెయిన్లో ఏం డిసీజ్ రావచ్చో కూడా కనుక్కోగలుగుతున్నారు. డీజెనరేటివ్ డిజార్డర్స్ లైక్ అల్జైమర్స్, ఇట్లాంటి అన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియా ద్వారా మనకి ఇక్కడ లింక్ ఉందని సైన్స్ చెప్తుంది. అంత అంత ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా, గట్ హెల్త్. మనం తిన్నదాన్ని బట్టే మన బాడీ. అంటే ఇప్పుడు ఈ గట్ హెల్త్ని అంత ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మీరు ఏ ఆహారాలను సజెస్ట్ చేస్తారో, ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో ఇందాక మనం మాట్లాడుకుంటూ తీసుకునే హెల్దీ డైటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ హెల్దీ డైట్ తీసుకొని బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే గట్ హెల్దీగా ఉంటుంది. అదే మనము ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, అన్హెల్దీ అండ్ అన్హైజీనిక్ ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్లీ గట్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుంది. మన పేగులు ఎప్పుడు కూడా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు బ్యాలెన్స్లో ఉంటాయి. ఆ బ్యాలెన్స్ తప్పి ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రావడానికి కారణం మనం తినే ఫుడ్ బట్టి. మనం అవుట్ సైడ్ ఫుడ్, అన్హైజీనిక్ ఫుడ్, అలాగే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోవడమే కాకుండా ఈ బ్యాక్టీరియాకి మన బాడీలోకి ఇంటెస్టైన్ నుంచి అబ్జార్బ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఒక బ్యారియర్ ఉంటుంది. ఆ బ్యారియర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ ఫుడ్ తినడం వలన. బ్యారియర్ బ్రేక్ అవుతుంది అనమాట. అంటే మన వాల్లో చిల్లులు పడతాయి. ఈ బ్యారియర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా విల్ కాజ్ ఇన్ఫ్లమేషన్ టు ది ఇంటెస్టైన్. ఆ ఇన్ఫ్లమేషన్, ఆ వార్నే బ్యాక్టీరియా మన బాడీలో ఉన్న సోల్జర్స్, ఆ బ్యారియర్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు నుంచి వచ్చే ఆ క్రిములు, టాక్సిన్స్, ఈ సైటోకైన్స్, ఇంటర్లూకిన్స్ ఏవైతే టాక్సిన్స్ వస్తాయో అది మెల్లిమెల్లిగా బ్లడ్ నుంచి పాకి బాడీ అంతా పాకి మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్, లివర్ ఎఫెక్ట్ చేయటము, అలాగే బ్రెయిన్ ఎఫెక్ట్ చేయటము, కిడ్నీస్ అన్నిటికీ కారుతుంది అన్నమాట. సో మన బ్యారియర్ బ్రేక్ అవుతుంది బేసిక్లీ. బ్యాడ్ బ్యాక్టీరియా అండ్ బ్యారియర్ బ్రేకింగ్, దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ రీజన్స్. సో డాక్టర్ గారు, మనం ఈ హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఈ బర్డెన్ కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 4 crore కేసెస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో కరెక్ట్ ట్రీట్ చేయకపోతే ఈవెన్చువల్లీ దట్ విల్ లీడ్ టు సిరోసిస్. అబ్సల్యూట్లీ, సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ లివర్ క్యాన్సర్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్ ఇస్ హెపటైటిస్ బి అండ్ సి వైరసెస్. సో మరి దీని నుంచి మనం దీని హెచ్చరిక సంకేతాలు ప్రారంభంలో రాకుండా చేయడం, ముఖ్యంగా వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యత, ఈ అవగాహన పెంచే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే దే వాంట్ టు మేక్ ద వరల్డ్ ఫ్రీ ఆఫ్ హెపటైటిస్ బై 2030. 2030కి అవ్వదు, ఎందుకంటే వీఆర్ టూ క్లోజ్ టు 2030, బట్ అట్లీస్ట్ 2040 కన్నా మనం రీచ్ అవ్వాలనే కోరిక. ఎందుకంటే అప్పుడు అంతకుముందు రోజుల్లో స్మాల్ పాక్స్ అని ఉంటారు మీరు, అంతకుముందు రోజుల్లో స్మాల్ పాక్స్ వీ కుడ్ ఇరాడికేట్ దట్ వైరస్. ఆల్మోస్ట్ పోలియో కూడా ఇరాడికేట్ చేయగలిగాం. సో అలా మనం ఈ వైరస్ కూడా ఇరాడికేట్ చేయగలుగుతాం, చేయాలి. అది మనము యాజ్ పబ్లిక్ మనందరం అవేర్నెస్ రావటము, అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్ నుంచి, యునైటెడ్ నేషన్స్ నుంచి, అన్నిటి నుంచి కూడా ఈ ప్రోత్సాహం రావాలి. అప్పుడే మనము చేయగలుగుతాం. హెపటైటిస్, ఈ వైరస్ దే ఆర్ 100 times మోర్ ఇన్ఫెక్షన్స్ దెన్ హెచ్ఐవి. మన గవర్నమెంట్ అని హెచ్ఐవి గురించి చాలా మాట్లాడుతుంటారు కానీ బట్ ఈ హెపటైటిస్ గురించి మాట్లాడరు. ఆల్దో దిస్ ఈజ్ 100 times మోర్ ఇన్ఫెక్షన్స్, అంటే 100 times ఎక్కువ పాకే ఛాన్సెస్ ఉంటాయి ఈ హెపటైటిస్ బి వైరస్ హెచ్ఐవి కంటే. కానీ మాట్లాడుకుందాం దాని గురించి అన్ఫార్చునేట్లీ. అండ్ మీకు ఫస్ట్లో చెప్పినట్టు 10 మందిలో 9 మందికి ఆ వైరస్ ఉన్నట్టు కూడా తెలియదు. సో వాళ్ళకి ఏం సంకేతాలు కూడా ఉండవు. సో మనం ఏం చేయాలి, దానికి మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటాము. మనం చెక్ చేసుకొని హెపటైటిస్ ఉందా లేదా చెక్ చేసుకొని, హెపటైటిస్ లేకపోతే వైరస్ లేదు, నెగిటివ్, హెపటైటిస్ బి నెగిటివ్ అంటే దానికి వ్యాక్సినేషన్ చేయించుకుంటాం. టీకా వేయించుకుంటే మనకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఒక 3 doses తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ వైరస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ మన చేతిలో ఉన్నది. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెక్ చేయించుకొని వైరస్ లేదు అని తెలిస్తే వ్యాక్సినేషన్ చేయించుకుంటే మన ప్రొటెక్షన్ వస్తుంది అప్పుడు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఇట్ కెన్ మనకి ఎలా అయినా పాకచ్చు అది. అండ్ వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉండొచ్చు హెపటైటిస్, వాళ్ళు నాకు ఉందనే రెడ్ ఫ్లాగ్ వేసుకుని తిరగరు కదా, వాళ్ళు తెలియదు, మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అలాంటప్పుడు మనం వ్యాక్సినేషన్ చేయించుకుని మన ప్రొటెక్షన్ వస్తుంది. మన సోల్జర్స్ క్రియేట్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఎటు నుంచి అటాక్ వస్తుందో మనకు తెలియదు. వాళ్ళందరికీ ఏం సిమ్టమ్స్ ఉండవు. నాకు హెపటైటిస్ ఉంది, నాకు ఎలా ఉంది,
ఇలా కామెర్లు ఉందో లేకపోతే ఇలా ఉందో అని ఏం చెప్పదు అసలు, అలా ఉంటుందంటే ఈజీగా పాకిపోతుంది. మనం సోల్జర్స్ పెట్టుకుంటే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో సింప్లెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ అందరికీ కూడా హెపటైటిస్ లేదు నాకు రాదులే అని బాగానే ఉందని అనుకోకుండా ప్రతి ఒక్క మనిషి హెపటైటిస్ చెక్ చేయించుకొని సింపుల్ బ్లడ్ టెస్ట్, మన బ్లడ్ షుగర్లో టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేయించుకొని హెపటైటిస్ నెగిటివ్ అయితే దయచేసి వ్యాక్సినేషన్ వేయించుకోండి. టీకాలు వేయించుకుంటే 3 డోసులే, సింపుల్ వ్యాక్సినేషన్, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. విల్ గెట్ కంప్లీట్ 100% ప్రొటెక్షన్ ఫర్ రెస్ట్ ఆఫ్ యూర్ లైఫ్. అంటే ఈ వ్యాక్సిన్స్ అంటే గవర్నమెంట్ వేస్తుందా? సో గవర్నమెంట్ కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ పిల్లలు పుట్టిన వాళ్ళు 2011 నుంచి పుట్టిన వాళ్ళందరికీ కూడా మ్యాండేటరీగా వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఈ టీకాలు వేసేస్తారు అందరికీ, గవర్నమెంట్ వేస్తుంది. తీసుకుని వాళ్ళు ఏం చేయాలి? తీసుకొని వాళ్ళు చెక్ చేయించుకొని హెపటైటిస్ లేదని చెక్ చేయించుకొని, లేదంటే వ్యాక్సినేషన్ ఏం చేసుకుంటాం, టీకాలు ఏం చేసుకుంటాం. సో డాక్టర్ గారు, అంటే మనకు ఈ గ్యాస్ట్రో విభాగానికి సంబంధించి కొన్ని మిత్స్ ఉన్నాయి. యాక్చువల్గా కొంతమంది అన్నం తిన్న తర్వాత స్మోక్ చేస్తారు. స్మోకింగ్ చేయడం ద్వారా నాకు అన్నం త్వరగా జీర్ణం అవుతుందని ఒక అపోహ ఉంది. సో మీ అనుభవంలో అసలు ఇట్లా అనుకునే వాళ్ళు ఉన్నారా? సో మీరు దీన్ని భరసీ చేయండి. ఉన్నారు, ఇంకా వేరే కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి. బట్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ మిత్సే మీరు అన్నట్టు. ఎందుకు అని అంటున్నానంటే ఇవన్నీ మనకి ఈ మూఢనమ్మకాలు అన్నీ కూడా అండ్ మిత్సే మనకి బ్రెయిన్లో ఫీడ్ చేస్తాం. తిన్న తర్వాత ఇది చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్. మన మైండ్లో మనం ఎలా ఫీడ్ చేస్తాం, మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది. దేర్ ఈస్ నో సైన్స్ బిహైండ్ స్మోకింగ్. ఫుడ్ తిన్న తర్వాత స్మోకింగ్ చేస్తే అరుగుదల అవుతుంది. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సైన్స్ బిహైండ్ ఇట్. బట్ మన మైండ్ ట్యూన్ చేస్తాం, మన మైండ్ హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి మనం చేస్తాం, అంతేగాని దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఎవిడెన్స్. అండ్ ఇన్ఫాక్ట్ స్మోకింగ్ ఈజ్ ఆబ్వియస్లీ డేంజరస్ టు అవర్ బాడీ కదా. సో ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ గెట్స్ ఎఫెక్టెడ్ స్మోకింగ్ ద్వారా. స్మోకింగ్ చేస్తే నాకు మోషన్ వస్తుంది, స్మోకింగ్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది, స్మోకింగ్ చేస్తే నాకు పేగులు కదలిక బెటర్గా ఉంటుంది, ఇవన్నీ మూఢనమ్మకాలు. అంటే ఇప్పుడు మీ గ్యాస్ట్రో విభాగానికి సంబంధించి మీ దగ్గరకు వచ్చే ఎక్కువ మిత్స్ ఏంటి? సో అంటే ఏ ఒక్క మిత్ ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు టు ఎడ్యుకేట్? కామన్గా చెప్పేది ఏంటంటే మిత్స్ అంటే ఇప్పుడు ఫుడ్ మనం మాట్లాడుకుంటే ఫుడ్ ఇది తినకూడదా అది తినకూడదా అని వచ్చి అడుగుతుంటారు అన్నమాట, అదొకటి. రెండోది ఏది కాఫీ తాగచ్చా లేదా, డేంజరస్ అని అడుగుతారు. కాఫీ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొవైడెడ్ యూ టేక్ ఓన్లీ యాజ్ ఎ కాఫీ. దాంట్లో బోల్డంత మిల్క్ కలుపుకొని దాంట్లో ఇంత షుగర్ వేసుకొని మన తేనెలాగా తాగే కాఫీ ఈజ్ నాట్ కాఫీ. అట్లా కాకుండా కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇన్ఫాక్ట్ దిస్ గుడ్ ఎవిడెన్స్. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ది గైడ్ లైన్స్ దాంట్లో కూడా కాఫీ సేఫ్ అనే చెప్తున్నారు అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్ ఆల్సో. సో కాఫీ తాగడం సేఫే. అట్లాగే హెల్దీ డైట్ తినటం చాలా ఇంపార్టెంట్ అది. ఇంకేమైనా మిత్స్ అంటే ఇంకేముంటారు, మోస్ట్లీ ఇవే ఉంటాయి మా అడిగే దాంట్లో. సో డాక్టర్ గారు, అంటే మీరు గత 2 దశాబ్దాల పైగా ఈ రంగంలో ఉన్నారు, ఎన్నో ఆవిష్కరణలు చూశారు, ఎన్నో కొత్త పోకడలు చూస్తున్నారు. సో ఇప్పుడు రైట్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇన్నోవేషన్స్ చాలా వేగంగా జరిగే అవకాశం ఉందని ఆలోచనలు వస్తున్న నేపథ్యంలో, సో మీ విభాగంలో వచ్చే 5 to 10 yearsలో ఏ అంశం మీద ఎక్కువ పరిశోధన నడుస్తుంది? ఏ ఇన్నోవేషన్ రావడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోగుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది? సో మీరు ఎక్సైట్గా ఎదురు చూస్తున్న ఇన్వెన్షన్స్ ఏంటి, ఏవి పైప్ లైన్లో ఉంది? యా, సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఫీల్డ్ చాలా మారుస్తుంది. అలాగే గ్యాస్ట్రో కూడా చాలా ఎవాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలిప్సే ఉన్నాయి. అంతకుముందు రోజుల్లో మనం కెమెరా వేసుకునేవాళ్ళం. సో ఫ్యూచర్లో ఏంటంటే క్యాప్సూల్ ద్వారా, అంటే మనం జస్ట్ క్యాప్సూల్ మింగితే అదే అని బొమ్మలు తీసుకొని ఇక్కడ పాలిప్ ఉంది, ఇక్కడ ఇది లేదు వీళ్ళకి అవసరం లేదు అలా డిటెక్ట్ చేసి అన్నీ వస్తున్నాయి. అట్లాగే పాలిప్స్ మన కళ్ళతో అప్పుడప్పుడు మిస్ అయినా అదే డిటెక్ట్ చేసి ఇక్కడ పాలిప్ ఉందని మనకి హైలైట్ చేయడం. సో అట్లా పాలిప్ హైలైట్ చేయడమే కాకుండా దాని సైజ్ ఎంత ఉంది, ఏ టైప్ ఆఫ్ పాలిప్ ఉంది అన్ని డీటెయిల్స్ చెప్పడం అనమాట. దాని ద్వారా మనకి క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంటుంది ఎంత లేదని. సో వీ టాక్ అబౌట్ మోర్ ఆఫ్ ఎ ప్రెసిషన్ మెడిసిన్ నౌ, టార్గెటెడ్ ట్రీట్మెంట్, ప్రెసిషన్ ట్రీట్మెంట్స్. సో అట్లా మనకి పెరిగి వస్తున్నాయి మా ఫీల్డ్లో చూసే అడ్వాన్స్మెంట్స్. అలాగే లివర్ రీజనరేట్ అవడానికి, అంటే స్కారింగ్ అయిన తర్వాత కూడా రీజనరేట్ అయ్యే దాంట్లో రీసెర్చ్ చాలా నడుస్తుంది అన్నమాట అది. అట్లాగే మనకి అంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ కాకుండా మనకి లివర్ సెల్స్ని మనం రీజనరేట్ ఎలా చేయగలుగుతాం అనే దాంట్లో రీసెర్చ్ చాలా నడుస్తుంది. సో ఇన్ ఫ్యూచర్ ట్రాన్స్ప్లాంట్స్ అంటే బాగా అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్ కాకుండా అదర్ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్సైటింగ్. అలాగే ఈ టెక్నిక్స్, అంతకుముందు రోజుల్లో సర్జరీ చేస్తేనే మనకి దానికి సర్జరీ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ అన్న వాళ్ళకి, ఇప్పుడు ఈ గ్యాస్ట్రెంట్రాలజీ దాంట్లో అడ్వాన్స్మెంట్స్ ద్వారా సర్జరీ కాకుండా మినిమల్ ఇన్వేసివ్, అంటే మనం ఎండోస్కోపీ ద్వారానే చాలా చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియస్లో పెద్ద గడ్డ ఉంది, అంతకుముందు రోజుల్లో పొట్ట ఓపెన్ చేసి, ప్యాంక్రియస్ కానివ్వండి, చిన్నపేగు కానివ్వండి, ఎక్కడైనా కానీ పొట్ట ఓపెన్ చేసి అప్పుడు చూడాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు అలా కాకుండా మనం నోట్లో నుంచి కెమెరా వేసుకొని, కెమెరా ద్వారా మనం బయట అన్ని స్కాన్ చేసుకొని, కెమెరా ముందు అల్ట్రాసౌండ్ ఉంటుంది, సో ఇంటర్నల్ అల్ట్రాసౌండ్ లాగా స్కాన్ చేసుకొని పొట్ట బయట ఉన్న భాగాలన్నీ కూడా చూసుకొని, అక్కడైనా ప్రాబ్లం ఉంటే దాన్ని శాంపుల్ తీసుకురావటము, డ్రైన్ చేయటము, కలెక్షన్స్ పెట్టడము, అట్లాంటివన్నీ బోల్డ్ అని రకరకాల అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రీట్మెంట్స్ కూడా, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్తో సహా అన్నీ మనం ఎండోస్కోపీ ద్వారా చేయగలుగుతున్నాం. సో బికాస్ వీఆర్ లుకింగ్ అట్ మోర్ ఆఫ్ ఎ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ కాబట్టి దాంట్లో మనకి ఎక్కడ కట్ చేస్తే మనకి సేఫ్, ఎక్కడ కట్ చేయకూడదు, ఎక్కడ బ్లడ్ వెసల్ ఉంది, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ఎయిడ్ ది డాక్టర్ టు హెల్ప్ టు హ్యావ్ వన్ స్మూత్ ప్రొసీజర్, ప్రెసిషన్ తోటి, విత్ లెస్ కాంప్లికేషన్స్. సో దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వేర్ ది ఫ్యూచర్. దిస్ విల్ నాట్ remove the doctors from doing those procedures, but will help the doctor to do a safer operation, quicker operation, and minimal invasive లో చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, సో మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. సో అంటే మీ స్ట్రాంగ్ అకాడమిక్ కానీ, అదే రకంగా మీ శిక్షణ కానీ, మీరు చేస్తున్న ట్రాన్స్ప్లాంట్లు కానీ చాలా మందికి ప్రేరణ ఇస్తాయి యాక్చువల్గా. సో అంటే బ్రీఫ్గా, సో మీరు ఎంబీబీఎస్ ఎప్పుడు చేశారు, సో మీరు ఎంబీబీఎస్లో టాప్ వచ్చిన ఇన్సిడెంట్ ఏంటి, సో అప్పుడు మీకు ఏమనిపించింది, సో మళ్ళీ లండన్ వెళ్ళి ఇక్కడ 12 years పాటు ఎఫ్ఆర్సిపితో పాటు ఏ కోర్సులు చేశారు, అది ఇక్కడ నాణ్యతను పెంచడంలో కానీ, సో రేజింగ్ ది బార్స్ విషయంలో కానీ, సో ఏ రకంగా దోహదపడది? సో నేను డాక్టర్ ఎందుకు అయ్యాను అనేది, ఐ థింక్ చిన్నప్పటి నుంచి కూడా డూయింగ్ సంథింగ్, అంటే డాక్టర్ని చూసినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్, ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్, సంథింగ్ ఉపయోగపడినట్టు ఫీలింగ్ అని అనిపించేది. సో ఐ థింక్ మేబీ అరౌండ్ 9th class, 8th class, 9th class టైంలో దెన్ ఐ స్టార్టెడ్. మా ఫ్యామిలీ ఎవరు డాక్టర్స్ ఎవరు లేరు. ఐ థింక్ నేనే ఫస్ట్ డాక్టర్ మా ఫ్యామిలీలో యాక్చువల్ చెప్పాలంటే, మా ఇమీడియట్ ఫ్యామిలీస్లో. సో ఇంట్లో కూడా ఎప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఏం లేరు, కానీ బట్ చూసినప్పుడు, డాక్టర్స్ చూసినప్పుడు అనిపించేది అనమాట, సో దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ అని అనిపించేది. సో అట్లా 9th, 10th క్లాస్లో ప్రాబబ్లీ, అండ్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వలన మెడిసిన్ తీసుకున్నాం, అంటే డాక్టర్ అవుదామని చెప్పని స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా కాంపిటీషన్లో ఇంకా పడి చదవటమే కదా, ఇంకా చదవటం. సో అట్లాగే ఎంబీబీఎస్లో ఎంసెట్లో ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది, ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. సో అండ్ ఆల్వేస్ చదవాలి, ఇంట్రెస్ట్గా చదవాలి, నేర్చుకోవాలనే ఉండేది. సో అట్లా మెడిసిన్లో ఒక్కొక్క సబ్జెక్ట్ చదవటం, దాంతో ఇంట్రెస్ట్ పెరగటం, ఎనాటమీ కానీ, ఫిజియాలజీ కానీ, బయోకెమిస్ట్రీ, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతుంటే ఒక్కొక్క ఇంట్రెస్ట్ పెరిగేది అనమాట. ఇన్ఫాక్ట్ నాకు ఎలా అనిపించింది అంటే, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్లో నేను లాంగ్ టర్మ్ కెరీర్ అది తీసుకోవాలనిపించేది అనమాట. ఓకే. సో అట్లా యూస్ టు ఎంజాయ్ ఆ సబ్జెక్ట్స్ అది. సో అట్లా మా ఎంబీబీఎస్లో ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ది సబ్జెక్ట్స్, అన్నిట్లోనూ 13 సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో అన్నిట్లోనూ గోల్డ్ మెడలిస్ట్, మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్లో, ఆల్మోస్ట్ 12 సబ్జెక్ట్స్లో యాక్చువల్లీ. అండ్ దెన్ కాలేజ్ టాపర్, యూనివర్సిటీ టాపర్. సో అంటే ఇక చదివేవాళ్ళం అంటే, సో అట్లా అయిపోయింది. అంటే ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఇట్ అండ్ అలా చదివేవాళ్ళము. అండ్ ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్స్ బిల్డింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు వెన్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు గో బ్యాక్ టు దోస్ మెమరీస్ అండ్ త్రూ మై జర్నీ. నాకు అది ఎక్కడ ఉపయోగపడింది, ఎలా ఉపయోగపడింది అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అది మీరు అడిగిన క్వశ్చన్లో దెన్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే దేర్ ఆర్, అండ్ ఐ ఫీల్ లక్కీ టు బి ఆనెస్ట్ టు హ్యావ్ గ్రేట్ టీచర్స్ విత్ మీ త్రూ అవుట్ మై జర్నీ సో ఫార్. మంచి టీచర్స్, మోటివేటింగ్, అంటే మనకి చిన్నప్పుడు రోల్ మోడల్స్ చూస్తుంటాను చూస్తారా. సో అట్లా ఐ హ్యాడ్ గుడ్ రోల్ మోడల్స్ యాజ్ టీచర్స్, అండ్ యాజ్ మై సీనియర్స్, యాజ్ మై కొలీగ్స్, we all had good role models. అందరు మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్ ఇన్ గుడ్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ కానివ్వండి, ట్రైనింగ్ కానీ, నేర్పించడం కానీ, ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కానీ అట్లా ఉన్నారన్నమాట. సో ఆల్ ఆఫ్ అస్ మోటివేట్ ఈచ్ అదర్ టైప్లో, అండ్ టీచర్స్ మోర్ ఇంపార్టెంట్, దే ఆల్ మోటివేటెడ్ అస్. నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు బీయింగ్ ఎ టీచర్, బికాస్ ఐ ట్రైన్ లాట్ ఆఫ్ డాక్టర్స్, నాట్ ఓన్లీ ఇండియానే కాదు, అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది డాక్టర్స్ వచ్చి మా ట్రైన్ అవుతానికి వస్తారన్నమాట. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు.
సో అవన్నీ చూస్తుంటే నేను అంతకుముందు నేను టీచర్ని ఎట్లా రోల్ మోడల్ చూసేవాడిను, అట్లా వీళ్ళందరూ నేను రోల్ మోడల్గా చూస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ అప్పుడు నేను కష్టపడింది అంటే చదివిని అన్నీ కూడా ఇక్కడికి తెలుస్తుంది. ఎస్, ఐ కెన్ సీ వై వాళ్ళు ఎలా చేశారు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో I feel definitely blessed to have people around me who motivated us, and my parents unconditional ga always there. Andar parents ante anukondi, but I'm really blessed to have the parents. They really supported me. Idi cheyakoddu adi cheyakoddu ani ledhu, neeku em cheyalante adi cheyi, and they always supported me unconditional ga. So I feel very blessed to have them, and teachers and the people, students కూడా చాలా నేర్చుకుంటుంటాం. So that's how the journey started. నేర్చుకుంటూ యూకే వెళ్ళాను. యూకేలో ఎందుకు వెళ్ళాను అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయిన తర్వాత చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు కార్డియాలజిస్ట్ని ప్రిఫర్ చేస్తారు యాక్చువల్గా. అంటే ఆ టైంలో ఎక్కువ కార్డియాలజిస్ట్ వైపు వెళ్ళడం చేస్తారు. అంటే మీకు మళ్ళీ గ్యాస్ట్రో మీద ఎక్కువ ప్రేమ ఎందుకు కలిగింది, ఈవెన్ కంపేర్ విత్ ఎనీ అదర్ విభాగంతో పోలిస్తే? యా, గుడ్ క్వశ్చన్. అంటే ఎందుకంటానంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏ స్పెషాలిటీలోకి వెళ్తే ఆ స్పెషాలిటీ ఇంట్రెస్ట్ వచ్చేది. పీడియాట్రిక్స్ చేస్తే పీడియాట్రిషియన్ అయిపోవాలనిపించేది. అలాగే కార్డియాలజీ అంటే వెన్ వీ గో త్రూ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఎండీని అక్కడ ఎంఆర్సిపి అంటాం యూకేలో, వెళ్ళినప్పుడు వీ రొటేట్ త్రూ డిఫరెంట్ స్పెషాలిటీస్ లైక్ కిడ్నీ, నెఫ్రాలజీ నుంచి, కార్డియాలజీ నుంచి, హిమటాలజీ నుంచి, అట్లా అన్ని బ్రాంచెస్ రొటేట్ అవుతుంటాం. సో చేసినప్పుడల్లా నాకు ఇంట్రెస్ట్ కలిగేది దాంట్లో, అదే అవుదాం అనిపించేది. బట్ గ్యాస్ట్రో ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఐ రియలీ ఎంజాయిడ్ దట్ ఫీల్డ్. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎలా చూసాను అంటే నెక్స్ట్ 40 years 50 years ఆఫ్ మై కెరీర్, నేను 70 yearsకి రిటైర్ అవుతాను. రిటైర్ అయ్యేటప్పుడు కూడా నేను ఏ బ్రాంచ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తాను అప్పుడు కూడా అని ఆలోచించాను అనమాట. సో అది ఎలా తెలిసిందంటే వెన్ ఐ గాన్ త్రూ ఆల్ ది బ్రాంచెస్. అండ్ గ్యాస్ట్రోంటాలజీ పర్టికులర్లీ ఎందుకంటే దిస్ ఇస్ యునీక్ బ్రాంచ్ వేర్ యూ హ్యావ్ ప్రొసీజర్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటాయి, అలాగే అవుట్ పేషెంట్స్ ఉంటారు, ఇన్ పేషెంట్స్ ఉంటారు. అండ్ అలాగే అది కాకుండా గ్యాస్ట్రో ప్రాబ్లం లేని వాళ్ళకి, లివర్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు లేరు. సో దిస్ ఇస్ ఎ బ్రాంచ్ వేర్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనిపించింది. ఓకే. సో యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ టు ది పీపుల్. అలాగే అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఏరియా, వాస్ట్ ఏరియా. అండ్ అలాగే దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ చెప్పినట్టు మనం అలా సో మచ్ ఆఫ్ వాస్ట్ ఫీల్డ్. అండ్ ఇట్ ఈస్ బోర్ కొట్టదు. నాట్ టు నేమ్ ఎనీ స్పెషాలిటీస్, కానీ అవుట్ పేషెంట్ బేస్డ్ స్పెషాలిటీస్ అలాగే కూర్చొని ఓపీ చుట్టమే, సర్జరీస్ చేయటమే. బట్ దిస్ యూనిక్ స్పెషాలిటీ వేర్ యూ హ్యావ్ మిక్స్చర్ ఆఫ్ బోత్. సర్జరీ ఉంటుంది, అలాగే అవుట్ పేషెంట్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఇట్ విల్ కీప్ అస్ థింకింగ్ రాదర్ దెన్ ఒకటే లాగా కాకుండా. సో దోస్ ఆర్ థింగ్స్ విచ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మీ ఇంటూ గ్యాస్ట్రోంటాలజీ. సో మీరు ఇప్పుడు FRCS లండన్లో చేశారు కదా, సో అక్కడ చేసిన అనుభవం కానీ ఆ 12 years ఎక్స్పీరియన్స్లో మీరు ఏం నేర్చుకున్నారు? సో అది ఈ రోజు కూడా పేషెంట్లను చూడడంలో కానీ, ఒక వ్యాధిని అంచనా వేయడంలో కానీ ఏ రకంగా దోహదపడుతుంది? ఇండియాలో కూడా ట్రైనింగ్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్లో కూడా ట్రైనింగ్ మంచిగా ఉంటుంది. బట్ యూకేలో అంటే వాట్ ఐ లర్న్, నా ఎక్స్పీరియన్స్ ఒకటే చెప్పగలుగుతాను. సో యూకేలో ఐ ఫీల్ బ్లెస్డ్. నేను యూకేకి ఎందుకు వెళ్ళి నేర్చుకుంటే, ఇఫ్ ఐ హ్యాడ్ టు డూ అగైన్ ఐ విల్ అగైన్ గో బ్యాక్ టు యూకే. ఎందుకు అంటున్నానంటే యూకేలో ట్రైనింగ్ ఇట్ ఈస్ మోర్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. మనకి అట్టుపండు ఒలిచి పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో ఒక ప్రాబ్లం ఉంటే కనుక ప్రాబ్లంకి దానికి డిసీజ్తో వచ్చాడు పేషెంట్. సో ఆ డిసీజ్ వచ్చిందంటే ఏ సిమ్టమ్స్తో వచ్చి ఉండొచ్చు, ఆ సిమ్టమ్స్లో రకరకాల సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు, ఆ సిమ్టమ్స్ని మనకి దాంట్లో ఇదైతే అదెందుకు అవ్వదు, అదెందుకంటే ఇదెందుకు అవ్వదు, అట్లా ఒక్కొక్కటి ఇవాల్యుయేట్ చేసుకుంటూ నేర్పిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొసీజర్ తీసుకోండి, ఎండోస్కోపీలు చేస్తాం, ఎండోస్కోపీ కానీ కెమెరా పరీక్షలు చేస్తాం. సో ఎండోస్కోపీలో అక్కడ మనకి దే విల్ బి ఏ అసైన్డ్ ట్రైనర్ ఒకరు ఉంటారు అన్నమాట. మనం నేర్పించే ఒక టీచర్ ఉంటారు. ఆ టీచర్ అందరూ పక్కన కూర్చొని ప్రతి కేసులో నేర్పించిన తర్వాత నువ్వు ఏం బాగా చేసావు, ఇంకా ఏం బాగా చేయలేదు నువ్వు అనుకుంటున్నావు, అండ్ నెక్స్ట్ టైం ఇంకా ఎలా చేస్తే బెటరు, అలా ప్రతి ప్రొసీజర్ తర్వాత డిస్కస్ చేస్తారు. సో అంటే ఎంత బాగా అంటే స్ట్రక్చర్డ్ ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. సో అట్లా ప్రతి ప్రొసీజర్, ఇప్పుడు నేను ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఎండోస్కోపీస్ చేశాను. సో ఆ ప్రొసీజర్స్ ముందు నేను నేర్చుకునేటప్పుడు అలా స్ట్రక్చర్డ్ నేర్పించారు అనమాట. సో మనకి ఎలా ఉంటుందంటే, మనకి డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా తిప్పితే ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది అనే దానికంటే లక్కులో నేర్పించడం కంటే స్ట్రక్చర్ నేర్పించడం ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో అది మన మెమరీలో ఉండిపోతుంది, మజిల్ మెమరీ టైప్లో బ్రెయిన్లో. సో అలా నేర్పించారన్నమాట. సో అట్లా ఐ ఫీల్ వెరీ లక్కీ.
దట్ ఐ గాట్ ట్రైన్ వెరీ వెల్ బికాస్ మంచి ఇన్స్టిట్యూట్స్లో ట్రైన్ అయ్యాను అండ్ మంచి డాక్టర్స్ ట్రైన్ అయ్యాను అండ్ ప్రోగ్రామ్ హెస్ బిన్ వెరీ స్ట్రక్చర్డ్గా నేర్పిస్తారు అనమాట. సో మనం ఎలా కావాలని మనం మర్చిపోలేము, పోదు ఇంకా బ్రెయిన్లో మెమరీ ఉండిపోతుంది అనమాట, అంత బాగా నేర్పిస్తారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. సో డాక్టర్ గారు, మీ మొత్తం అనుభవంలో అంటే 1 or 2 కేసెస్ గురించి, మీరు చేసిన కేసెస్ గురించి చెప్పండి. అంటే విచ్ ఆర్ మోర్ ఛాలెంజింగ్, సో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చినాయి కానీ, సో మీ ప్రాక్టీస్లో కొత్త ఆలోచనలు కానీ అప్రోచ్ని కానీ మార్చినాయి కానీ, అటువంటి 2 కేసెస్ గురించి చర్చిస్తాం. ఒక కేసు చెప్పాలంటే కనుక డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ ఒకరికి చేసిన దాంట్లో ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అనమాట, అంటే బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాం. సో దట్ ఈస్ వెరీ యూనిక్గా చేసిన ట్రాన్స్ప్లాంట్ అది. దాంట్లో ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఆ పేషెంట్కి ఇంకా యూనిక్ ఏంటంటే కనుక ఈ రిక్వైర్డ్ బోత్ కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ 2 అవసరమైంది అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో కిడ్నీ వాళ్ళ వైఫ్ డొనేట్ చేశారు అండ్ లివర్ ఏమో వాళ్ళ సన్ డొనేట్ చేశారనమాట. సో అండ్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో అలాంటప్పుడు మేము ఏం చేయాల్సి వచ్చిందంటే వీ హ్యాడ్ టు ఆ యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో లివర్ తీసుకున్న వాళ్ళకి, రిసిపియంట్కి యాంటీబాడీస్ అన్నీ వాష్ అవుట్ చేసి అన్నీ తీయించేసేసి, అంటే మనకి రిజెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అవన్నీ సోల్జర్స్ని బయటికి తొలగించి అప్పుడు అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట. సో ట్రాన్స్ప్లాంట్ బోత్ కిడ్నీ అండ్ లివర్ చేసాం. ఇట్స్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ తర్వాత కూడా రిజెక్ట్ అవ్వకుండా కోసం చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేసాము అండ్ థ్యాంక్ఫుల్ ఇట్ ఆల్ వెంట్ వెరీ వెల్. సో ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ ఇట్ ఓపెన్డ్ అస్ అ డోర్. ఎస్, వీ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ అఫ్కోర్స్ ఎథికల్ కమిటీ ద్వారానే గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని ఎథికల్ కమిటీ ద్వారానే అన్నీ చేసాము. బట్ దట్స్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ బికాస్ నో మ్యాటర్ వాట్, ఎంత పెద్ద కేసు అయినా ఎంత చిన్న కేసు అయినా కానీ వెన్ ద పేషెంట్ గెట్స్ బెటర్ అండ్ వెళ్తారో ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ and I feel very blessed to being a doctor because at least I'm able to change somebody else's life in whatever small or bigger way. So I feel happy that I could help that particular patient and the family and that gives a lot of rewarding. Ippudu kuda vallu touch lo unnaru, happy and message పంపిస్తుంటారు, చూస్తుంటారు, regular follow up చేస్తుంటారు. That's something which actually very motivating us that yes, మనం ఛాలెంజింగ్ గా చేయొచ్చు అనే కాంప్లెక్స్ కేసెస్ కూడా అనిపించింది. అలాగే ప్యాంక్రియాటిక్ డిసీజెస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, వాటికి కూడా లాట్ మోర్ కాంప్లికేటెడ్ ఏరియాస్లో ఉన్నాయి కూడా మనం డ్రైన్ చేయటం, తీయటము, సర్జరీకి వెళ్ళకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాము, ఇలాంటివన్నీ చేయటము. మ్యాసివ్ బ్లీడ్స్ విపరీతంగా మా ముందు కళ్ళతోటి వాళ్ళ కళ్ళ ముందే అసలు మ్యాసివ్గా బ్లడ్ వామిట్ చేసుకొని ఆల్మోస్ట్ డెత్ డోర్ దగ్గర ఉన్న వాళ్ళకి స్టెబిలైజ్ చేసుకొని లోపలికి వెళ్ళి బ్లీడింగ్ స్టాప్ చేయటము, వాళ్ళు మళ్ళీ మామూలుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవటము. సో దిస్ ఆల్ వెరీ సాటిస్ఫైయింగ్. దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ విచ్ ఐ కెన్ సే విచ్ ఐ ఫీల్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ వే. నా రూమ్ నుంచి బయటికి పేషెంట్ వెళ్ళినప్పుడు దే షుడ్ నో వాట్ దే ఆర్ డీలింగ్ విత్, అంటే వాళ్ళకి వాళ్ళ డిసీజ్ ఏంటని తెలిసిన తర్వాత చెప్తాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ దెమ్ వాట్ దే నీడ్ టు నో అబౌట్ దేర్ కండిషన్. అలాగే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బయటకు వెళ్తే దే షుడ్ బి మోర్ ఎక్విప్డ్, నాలెడ్జబుల్గా ఉండాలి వాళ్ళ డిసీజ్ మీద. నేను ఏదో మందులు రాసి పంపించడం కాదు. దట్ ఈస్ వాట్ ఈస్ ఐ బిలీవ్, దట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇట్, దట్స్ వాట్ ఐ గాట్ ట్రైన్ ఇన్ టు ఇట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ద రైట్ వే. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చాలా వైద్య కళాశాలలు వస్తున్నాయి, కొంతమంది డాక్టర్లు వస్తున్నారు. సో ఈ గ్యాస్ట్రో విభాగంలో రాణించాలంటే మీరు యువ వైద్యులకు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఏమి చేయడం ద్వారా ఇందులో ప్రావీణ్యత సాధించి ఒక సక్సెస్ఫుల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ ఎంజాయ్ దేర్ బ్రాంచ్. అండ్ నేను ఫస్ట్లో చెప్పినట్టు నేను 70 years రిటైర్ అయ్యే టైం కూడా నేను ఆ బ్రాంచ్ ఎంజాయ్ చేస్తానా లేదా, ఆ పని చేస్తూ ఎంజాయ్ చేస్తాను లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ దే హ్యావ్ టు గెట్. క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి వాళ్ళకి. వెన్ దే ఫీల్ లైక్ దే నాట్, వాళ్ళు చేయలేకపోతున్నారంటే దట్ మీన్స్ సంథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్ అనేది, అంటే ఆర్ దే హ్యాడ్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్. సో ఫస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్ ఎందుకు తీసుకుంటున్నావు, వాట్ ఈస్ దట్ మోటివేట్స్ యూ టు బికమ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేది మనం ఫస్ట్ వాళ్ళంతకు వాళ్ళతో క్లియర్గా అవగాహన తెచ్చుకోవాలన్నమాట. వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో తెచ్చుకోవాలన్నమాట. రెండోది గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్ ఎలా ఎవాల్వ్ అవుతుందంటే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ వెరీ వాస్ట్ ఫీల్డ్. మనము చాలా డిసీజెస్ ఉంటాయి, చాలా ఏరియాస్ కవర్ చేస్తుంది. లైక్ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ అండ్ ఒక్కోదానికి బోల్డ్ అనే డిసీజెస్. అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇస్ నాట్ వన్ స్పెషాలిటీ నౌ. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో సబ్ స్పెషలైజ్ అయిపోయినాయి కూడా. అంటే లివర్, ప్యాంక్రియాస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్,
థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అని, అడ్వాన్స్ ప్రొసీజర్స్ అని, అలాగే మొటిలిటీ డిజార్డర్స్ అని, అట్లా ఇన్ని బ్రాంచెస్ వచ్చేసినాయి దాంట్లో గ్యాస్ట్రెంట్రాలజీలో కూడా. సో ఫ్యూచర్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ ఇస్ గోయింగ్ టు బి, నేను అన్నీ చేస్తాను గ్యాస్ట్రెంట్రాలజీ చేస్తానంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్. యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ సబ్ స్పెషలైజింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. లైక్ మీకు ఇంట్రెస్ట్ లివర్ మీద ఉంటే లివర్ మీద ఎక్కువ, దాని మీద గ్యాస్ట్రో, బట్ యూ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ టు లివర్, దాన్ని డెవలప్ చేసుకోండి. ప్యాంక్రస్ డెవలప్ చేసుకోండి. అట్లా ఎండోబ్యారియాట్రిక్స్ అంటే సర్జరీస్, ఎండోస్కోపీ ద్వారా పొట్ట అదే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి బ్యారియాట్రిక్ సర్జరీస్ ఎండోస్కోపీ ద్వారా చేయటం, అంటే కట్ చేయకుండా లోపలిగా చేయటం. సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్ వచ్చిన అట్లాంటివి. సో అట్లా యూ హ్యావ్ టు చూస్ యువర్ ఫీల్డ్ ఇన్ ద గ్యాస్ట్రెంట్రాలజీ. అంటే గ్యాస్ట్రెంట్రాలజీ అనే సూపర్ స్పెషాలిటీలో యూ హ్యావ్ టు స్టార్ట్ సబ్ స్పెషలైజింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్. సో టీమ్గా చేయగలిగితేనే వీ కెన్ అచీవ్ మోర్. ఇండివిజువల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్గా చేయాలంటే దే మే నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఇఫ్ దే వాంట్ హ్యావ్ అకాడమిక్ సాటిస్ఫాక్షన్. నేను ఒక ఉపయోగపడే పని చేయగలుగుతున్నాను అండ్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ అని అనుకుంటే మాత్రం టీమ్గా అకాడమిక్ ఇన్స్టిట్యూట్లోనో టీమ్గా ఉండి చేసుకుంటాం అండ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకొక కీలకమైన అంశం, యాజ్ ఎ డాక్టర్గా మీకు, యాజ్ ఎ మీడియాగా మాకు కూడా బాధ్యత ఉన్నది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రాముఖ్యత తెలియజెప్పడం. సో అంటే కొంతమంది నేను లాస్ట్ 3 years తీసుకున్నాను, ఖర్చు రాలేదని డిస్కంటిన్యూ చేయడం కానీ, దాన్ని ఖర్చుగా చూసే వాళ్ళు కానీ, సో మనకి ఏం అవసరమో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే వాళ్ళకి కానీ, సో అఫోర్డబిలిటీ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఏంటి? యా, మీరు కరెక్ట్గా మీరు హైలైట్ చేశారు. యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం చెప్పి రాదు, డోర్ తట్టు రాదు, ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. సో ఎప్పుడు వచ్చినప్పుడు ఇట్ కుడ్ బి సింపుల్ అవ్వచ్చు, అలాగే చాలా పెద్ద ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ మనకి తెలియనప్పుడు ప్రతిరోజు మనకి వస్తుందా రాదా, వచ్చినప్పుడు ఏంటి, ఇవన్నీ ఆలోచన కంటే మనకి ఇన్సూరెన్స్ కట్టుకొని రెగ్యులర్గా తీసుకుంటే యూ విల్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్. అలాగే 2 things విచ్ ఫస్ట్ నేను సంపాదించడం మొదలెట్టినప్పుడు 2 things విచ్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటున్నానంటే ఒకవేళ నేను చనిపోయినా నా ద్వారా నా పిల్లలు కానీ ఎవరు కానీ బాధపడకూడదు. దట్ గివ్స్ ఎ పీస్ ఆఫ్ మైండ్. దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదో ఇల్లు కొంటామో లేకపోతే అనుకో ల్యాండ్ కొంటామో అది కాదు. దానికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు సెక్యూర్ అవర్ ఇన్వెస్ట్మెంట్, సెక్యూర్ అవర్ సెల్స్. మనకి వచ్చే రెస్పాన్సిబిలిటీ సెక్యూర్ చేసుకుంటాం. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి కంపల్సరీగా నేనైతే చేస్తాను ఆల్రెడీ. టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడో చేస్తాను, అది కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, మనం రోడ్ మీద వెళ్తున్నాం, ఎవరికి ఏమవుతుందో తెలియదు మనకి. వీ డోంట్ నో, ఎప్పుడైనా ఏదైనా పడచ్చు, ఎలా అవ్వచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం అవసరం అవుతుందో మనం చెప్పలేం. అది వచ్చినప్పుడు మన చేతిలో మెడికల్ అన్ఫార్చునేట్లీ ఈ మెడిసిన్ ఇస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. అది డాక్టర్ తప్పు కాదు అలా అని చెప్పని, పేషెంట్స్ తప్పు కాదు, గవర్నమెంట్ తప్పు కాదు. డిసీజెస్ అట్లా వస్తున్నాయి. డిసీజ్ని డయాగ్నోస్ చేయాలి అంటే మనం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఖర్చులు అవుతాయి. ఖర్చులు అవ్వకుండా మనకి స్కాన్ చేయకుండా మనకి తెలియదు. ఈ రోజుల్లో అందరికీ అవేర్నెస్ చాలా ఉంది. నీకు ఇది ఉంది, డిసీజ్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే కనుక ఎలా ఉందని అనుకుంటున్నావు అని అడుగుతారు. సో అప్పుడు డాక్టర్గా మేము ఏం చేయాలి? ఇన్వెస్టిగేట్ చేయాలా? మీరు క్వశ్చన్ ఇప్పుడు డయాగ్నోసిస్ కన్ఫర్మ్డ్గా ఉందా అని అంటే కనుక ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ అంటే డిసీజ్ డయాగ్నోస్ చేయాలి. నేను ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నా డిసీజ్ తెలవాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి. సో అలా మనకి ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అండ్ డిసీజ్ ఆర్ గెటింగ్ మోర్ కాస్ట్లియర్, మోర్ అడ్వాన్స్ మెడికేషన్స్ వస్తున్నాయి. అంతకుముందు క్యాన్సర్కి ఓన్లీ కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సర్కి కీమోథెరపీ కావాలి, ఇమ్యూనోథెరపీ అని మందులు వస్తున్నాయి. అవి చాలా ఎక్స్పెన్సివ్ మందులు అయ్యి, కానీ దానివల్ల రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మీకు అది ఆఫర్ చేయాలంటే కనుక యూ షుడ్ హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్ యూ కెన్ బి ఏబుల్ టు అఫోర్డ్ టు ఆల్ దోస్ థింగ్స్. సో ఎందుకంటే మెడిసిన్ ఇస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్ బికాస్ కొత్త ఇన్వెన్షన్స్ ద్వారా, కొత్త డిస్కవరీస్ ద్వారా కొత్త బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆ కొత్త డిస్కవరీస్కి కావాలంటే దానికి ఖర్చులు అవుతాయి. ఆ ట్రీట్మెంట్లు కావాలంటే ఖర్చులు అవుతాయంటే మనకి ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఆ ఇష్యూస్ ఉండవు, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫస్ట్. ఓకే. సో అంటే ఎంత ఉండాలి సార్ యాక్చువల్గా అంటే అఫోర్డబుల్ చేయగలిగితే బెస్ట్ రైట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్? ఐ థింక్ అట్లీస్ట్ ఒక 20 to 25 lakhs ఇన్సూరెన్స్ ఉంటే సేఫ్గా ఉంటారు అన్నమాట, బెటర్ అది. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఎన్నో విలువైన అంశాల మీద మీ అవగాహన అందించారు. సో ఈ ఎపిసోడ్ చూసి సో హెల్త్ అవేర్నెస్ మన తెలుగు ప్రజల్లో మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.